పాటలు పాడడానికి కొరకై ఇజ్రాయెల్ బ్రదరు బెంజీ జీవరత్నం దేవునితో సహపాటి వారులుగా దేవునితో సహపాటి వారులుగా మనం చేస్తాం. 600 దేవునితో సహపాటి వారా 537 537 పాట సంఖ్య 537. పాట సంఖ్య 537 లేదా 531 పాత వాటిలో. దేవునితో సహపాటి పాలివారిగాను చేసే, దేవునితో సహపాటి పాలివారిగాను చేసే, తోడి వారసులనుగా మనలను ప్రభు చేసెనుగా, తోడి వారసులనుగా మనలను ప్రభు చేసెనుగా, దేవునితో సహపాటి పాలివారిగాను చేసే, దేవునితో సహపాటి పాలివారిగాను చేసే, దుష్టలోకము నుండి అద్భుతముగా రక్షించే, దుష్టలోకము నుండి అద్భుతముగా రక్షించే, అమూల్య వాగ్దానములిచ్చి దైవ స్వభావము సగెనుగా, అమూల్య వాగ్దానములిచ్చి దైవ స్వభావము సగెనుగా, దేవునితో సహపాటి పాలివారిగాను చేసే, దేవునితో సహపాటి పాలివారిగాను చేసే, దైవ వెలుగును పొంది దైవాత్మలో పాలు పొంది, దైవ వెలుగును పొంది దైవాత్మలో పాలు పొంది, దివ్య వాక్యమును పొంది దివిని రుచి చూచితిమి, దివ్య వాక్యమును పొంది దివిని రుచి చూచితిమి, దేవునితో సహపాటి పాలివారిగాను చేసే, దేవునితో సహపాటి పాలివారిగాను చేసే, ప్రభు పరిశుద్ధతలో
పాలివారమగునట్లు ప్రభు పరిశుద్ధతలో పాలివారమగునట్లు సకల శ్రమల ఫలై దైవ శిక్షానందితిమి సకల శ్రమల ఫలై దైవ శిక్షానందితిమి దేవునితో సహపాఠి పాలివారిగాను చేసే దేవునితో సహపాఠి పాలివారిగాను చేసే పరలోక పిలుపునందు పాలివారిగాను చేసే పరలోక పిలుపునందు పాలివారిగాను చేసే తన ఇంటి వారినిగా చేయమనలనే పరచే తన ఇంటి వారినిగా చేయమనలనే పరచే దేవునితో సహపాఠి పాలివారిగాను చేసే దేవునితో సహపాఠి పాలివారిగాను చేసే తండ్రిని స్తుతించెదము యోగ్యులుగా మమ్ము చేసే తండ్రిని స్తుతించెదము యోగ్యులుగా మమ్ము చేసే పరిశుద్ధ స్వాస్థ్యములో పాలివారిగా చేసే పరిశుద్ధ స్వాస్థ్యములో పాలివారిగా చేసే దేవునితో సహపాఠి పాలివారిగాను చేసే దేవునితో సహపాఠి పాలివారిగాను చేసే క్రీస్తులో పాలివారై క్రీస్తు సుగుణములను పొంది క్రీస్తులో పాలివారై క్రీస్తు సుగుణములను పొంది దృఢముగా నిలచెదము పట్టువదలక మనము దృఢముగా నిలచెదము పట్టువదలక మనము దేవునితో సహపాఠి పాలివారిగాను చేసే దేవునితో సహపాఠి పాలివారిగాను చేసే రాబోవు మహిమయందు పాలివారమౌ మనము రాబోవు మహిమయందు పాలివారమౌ మనము ప్రభు సెలవిచ్చెనుగా ప్రియులను మేల్కొల్పెదము ప్రభు సెలవిచ్చెనుగా ప్రియులను మేల్కొల్పెదము దేవునితో సహపాఠి పాలివారిగాను చేసే దేవునితో సహపాఠి పాలివారిగాను చేసే తోడి వారసులనుగా మనలను ప్రభు చేసెనుగా తోడి వారసులనుగా మనలను ప్రభు చేసెనుగా దేవునితో సహపాఠి పాలివారిగాను చేసే దేవునితో సహపాఠి
పాలివారిగాను చేసే. పాట సంఖ్య 546. 540 804. యెహోవా మన దేవుడు, యెహోవాయే మన దేవుడు, మార్పు లేనివాడు, నిన్న నేడు నిరంతరం ఒకటి రీతిగా. యెహోవాయే మన దేవుడు, యెహోవాయే. 440 546 540 800. యెహోవాయే యెహోవాయే మన దేవుడు, మార్పు లేనివాడు. యెహోవాయే మన దేవుడు, మార్పు లేనివాడు. నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు. నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు. యెహోవాయే మన దేవుడు, మార్పు లేనివాడు. యెహోవాయే మన దేవుడు, మార్పు లేనివాడు. పాప శాపముల బాపా మానవరూపియాయే. పాప శాపముల బాపా మానవరూపియాయే. అద్భుత ప్రేమ చూపి మనలను తానే రక్షించెను. అద్భుత ప్రేమ చూపి మనలను తానే రక్షించెను. యెహోవాయే మన దేవుడు, మార్పు లేనివాడు. యెహోవాయే మన దేవుడు, మార్పు లేనివాడు. తన రెక్కలతో కప్పి ఆశ్రయమిచ్చును ఆయనే. తన రెక్కలతో కప్పి ఆశ్రయమిచ్చును ఆయనే. స్వరక్తమిచ్చి కొన్నా తన సంగమును కాయును. స్వరక్తమిచ్చి కొన్నా తన సంగమును కాయును. యెహోవాయే మన దేవుడు, మార్పు లేనివాడు. యెహోవాయే మన దేవుడు, మార్పు లేనివాడు. కృంగిన వేళలందు అభయమునిచ్చే దేవుడు. కృంగిన వేళలందు అభయమునిచ్చే దేవుడు. తన హస్తముతో నిలిపి అంతము వరకు ఆదుకొను. తన హస్తముతో నిలిపి అంతము వరకు ఆదుకొను. యెహోవాయే
మన దేవుడు మార్పులేనివాడు యెహోవాయే మన దేవుడు మార్పులేనివాడు శాశ్వత ప్రేమ చూపి ప్రేమలలో విజయమిచ్చును శాశ్వత ప్రేమ చూపి ప్రేమలలో విజయమిచ్చును విశ్వమంతయు మారినా ఎన్నడు మారడు మన యేసు విశ్వమంతయు మారినా ఎన్నడు మారడు మన యేసు యెహోవాయే మన దేవుడు మార్పులేనివాడు యెహోవాయే మన దేవుడు మార్పులేనివాడు సంగముగా చేరి యెహోవా మొరపెట్టెదము సంగముగా చేరి యెహోవాకే మొరపెట్టెదము ఆపత్కాలమునందు ఉత్తరమిచ్చును ఆయనే ఆపత్కాలమునందు ఉత్తరమిచ్చును ఆయనే యెహోవాయే మన దేవుడు మార్పులేనివాడు యెహోవాయే మన దేవుడు మార్పులేనివాడు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు యెహోవాయే మన దేవుడు మార్పులేనివాడు యెహోవాయే మన దేవుడు మార్పులేనివాడు. ఇదే పాఠ పుస్తకం నుంచి 572, 561, 474 ఆత్మా దీపమును వెలిగించు యేసు ప్రభు. ఆత్మా దీపమును ఆత్మా దీపమును వెలిగించు యేసు ప్రభు ఆత్మా దీపమును ఆత్మా దీపమును మార్గంబంతయు చీకటిమయము మార్గంబంతయు చీకటిమయము స్వర్గనగరికి మార్గం బెట్టులో స్వర్గనగరికి మార్గం బెట్టులో సదయా నీవే
నన్ను పట్టుకొని సదయా నీవే నన్ను పట్టుకొని సరిగా నడుపుము ప్రేమ పదమున సరిగా నడుపుము ప్రేమ పదమున ఆత్మాదీపమును ఆత్మాదీపమును వసించుమున హృదయమునందు వసించుమున హృదయమునందు వసించున నయనములందు వసించున నయనములందు అన్నియు నిర్వహించుచున్నావు అన్నియు నిర్వహించుచున్నావు నన్ను నిర్వహించుము ప్రభువా నన్ను నిర్వహించుము ప్రభువా ఆత్మాదీపమును ఆత్మాదీపమును కలుషాత్ములకై ప్రాణము వేటి కలుషాత్ములకై ప్రాణము వేటి కష్టములంతా రింపచేసి కష్టములంతా రింపచేసి కల్వరి సిలువలో కాచిన రక్త కల్వరి సిలువలో కాచిన రక్త కాలవయందు కడుగుము నన్ను కాలవయందు కడుగుము నన్ను ఆత్మాదీపమును ఆత్మాదీపమును వెలిగించు యేసు ప్రభు ఆత్మాదీపమును ఆత్మాదీపమును దేవుని వాక్యం యెషయా గ్రంథము 58వ అధ్యాయం 11వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథం 58 11వ వచనం. యెహోవాని నిత్యము నడిపించును, క్షామకాలం ఆయనని తృప్తిపరచు, నియామకాలు బలపరచు. నీవు నీరు కట్టిన తోట వలె, ఎప్పుడు ఊగుచుండు నీటి బుగ్గ వలె ఉండెదవు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకుల తండ్రి, పరలోకపు దేవ, యెహోవా నిత్యము నడిపించును వాగ్దానము చేత ప్రభువా, మరి ఎలా మమ్మల్ని నడిపిస్తావని వాగ్దానం నెరవేర్చు ప్రభువా. నీ సన్నిధిలో మేము నడిచే భాగం మాకు దయచేయము. మీ సన్నిధిలో ప్రభువా మేము ఎలాగన కనిపెట్టవలనో మాకు నేర్పించాను. వాక్యం ద్వారా మాట్లాడుతాం, పాట ద్వారా మహిమ పొందుతూ వచ్చారు. ఈ వాక్యం ద్వారా మేము మహిమ పొందమని దయగల చేతులకు అప్పగించుకుంటూ సమయం దీవెనకరంగా మార్చము. ఎల్షదాయిలో ప్రభా తండ్రి సంఘ ప్రార్థన దీవెనకరంగా రావాల్సిన బిడ్డలను ఆన్లైన్లో ప్రభా వీక్షించేవారు నీ మందిరంలో కనపడినట్లుగా, నీ మందిరంలో వచ్చి ప్రార్థించినట్లుగా సహాయపడండి. ఈ విధంగా ప్రభా తండ్రి మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభా తండ్రి మరి ప్రభుదాసన్న ప్రభా తండ్రి మరి నైనా మరి ప్రభా మీ దాసుని జ్ఞాపం చేసుకొని హాస్పిటల్కి వెళ్ళారని వింటున్నాం. ప్రభా సంపూర్ణమైన ఆరోగ్యమును స్వస్థత దయచేయండి ప్రభా. దైవ సేవకుడు కరుణించము, కృప చూపించము ప్రభా. తండ్రి ప్రకాష్ నగర్ ప్రభుదాసన్న కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి తండ్రి తన విషయంలో ప్రభా ఇక్కడ మరి ప్రభా మరి లోపం ఉన్నదో ప్రభా, యుగం ఎరిగిన దేవుడు వాటిని చక్కగా పనిచేయనట్లుగా
మీ దాసునికి మరి ప్రభు ట్రీట్మెంట్ త్వరగా అందునట్లుగా కూడా సహాయం చేయండి. ప్రత్యేకమైన మీ దీవెన, మీ ఆశీర్వాదం ప్రభు తనపై ఉంచండి. కనికరించి మరణమునకు అప్పగించిన దేవుడు, సహాయపడేటువంటి దేవుడు, కృప ద్వారా జ్ఞాపం చేసుకోమని దయగల చేతులకు అప్పగించుకుంటే యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనం జ్ఞాపం చేసుకునేటువంటి మాట, యెహోవా నిత్యము నిన్ను నడిపించును. కాబట్టి దేవుడు మనను నడిపించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుడు మన విషయంలో కూడా తన వాగ్దానములు ఇచ్చి, తన వాగ్దానముల ప్రకారంగా యెహోవా నిత్యము నిన్ను నడిపించును. ఎలా నడిపిస్తాడో తెలియదు. ప్రభు యొక్క వాగ్దానం మనకున్నది కాబట్టి దేవుడే మనను మరి నడిపించేవాడుగా, దేవుడు మన విషయంలో కృప చూపేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి యెహోవా నిత్యము నిన్ను నడిపించు. కాబట్టి ప్రభు సన్నిధిలో మనము నిలబడినప్పుడు ప్రభు మనను ఆయన సన్నిధిలో మనల్ని వాడుకోవడానికి ఇష్టపడచ్చు. అందుకే కీర్తన గ్రంథం 61వ అధ్యాయం మొదటి 2 వచనాలు, కీర్తన 61 మొదటి 2 వచనం అందరం చదువుకుందాం. కీర్తన 61 మొదటి 2 వచనాలు. దేవా, నా మొరను ఆలకింపు, నా ప్రార్థన చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతుల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. కాబట్టి ప్రార్థనలో దేవుడు నడిపించడానికి కొరకై ఆయన మనను అనేకమైన పరిస్థితిలో దేవుడు మనను ఎక్కించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుడు మన విషయంలో ఆయన నడిపించడానికి కొరకై ఆయన మనను ఎలా తీసుకొని వెళ్ళాలో, ఎలా ఆయన నడిపిస్తాడో ఆయన యొక్క ఉద్దేశం. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి మనము కూడా దేవుని సన్నిధిలో ఈ అనుభవం గుండా మనం వచ్చినట్లుగా ప్రభు మనను సిద్ధపరచాలి. కాబట్టి దేవా, నన్ను నువ్వు ఎక్కించుము, ఎక్కలేనంత కొండ మీదకి నన్ను ఎక్కించుము. కాబట్టి ప్రభు సన్నిధిలో నీవు కూడా మరి ఎక్కే అనుభవం మనలోనికి ఉండాలి. కాబట్టి చాలా సందర్భాల్లో మనము మరి దేవుడు తన జీవితంలో దావీదుకు చేస్తూ వచ్చినటువంటి బాధ పరిస్థితులన్నింటిలో కూడా తాను తలపోసుకుంటూ, ప్రభువా, ఎత్తలేనటువంటి ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. ఎందుకు ఆ మాట అంటున్నాడు? కాబట్టి నిజంగా చూడలేతే తన జీవితంలో తనకు వచ్చినటువంటి పరిస్థితుల్లో దేవుణ్ణి బ్రతిమలాడుతున్నాడు. 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 33వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 33వ వచనం. అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మమునకున్న గదికి పైకి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు, నా కుమారుడు అబుషాలోమా, నా కుమారుడు అబుషాలోమా కేకలు వేయచు, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన ఎడలా ఎంత బాగుండును. నా కుమారుడు అబుషాలోమా, నా కుమారుడా అని ఏడ్చుచూ వచ్చాను. కాబట్టి దావీదు ఒక జీవితంలో దేవుడు ఏ అనుభవం గుండా తీసుకొని వెళ్తాడే, దుఃఖము, బాధ, తన కుమారుని ఒకవైపు కుమారుడి ద్వారా తొరవబడ్డాడు, ఒకవైపు కుమారుడి కొరకే మరలా ఏం చేస్తున్నట. అప్పుడు రాజు బహు కలవరపడి గుమ్మమునకు పైగా దిగి ఎక్కిపోయి ఏడ్చుచూ సంచరించాను. కాబట్టి ఎక్కి ఏడ్చే అనుభవం దావీదుది. అంటే స్టెప్స్ అనేది దేవుని సన్నిధిలో దావీదు ఏడ్చే అనుభవం విషయంలో మరి నిజంగా చూడితే తన కుమారుడి కొరకు ప్రలాపిస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? అబుషాలోము గురించి మనము చూడగలిగితే అబుషాలోము దావీదుకి ఎంతో చక్కగా మరి ఇష్టమైనటువంటి కుమారుడుగా కదా. అబుషాలోముకి ఎలాంటి వంట ఇష్టమైనది కాబట్టి మొట్టమొదటిగా మన జీవితంలో ఎక్కే అనుభవం ఉండాలి. కాబట్టి నిజంగా చూడగలిగితే దావీదు
ఎక్కే అనుభవం కలిగిన వాడు. కాబట్టి అప్పుడు రాజు బహుగా కలవరపడి గుమ్మమునొద్ద ఎక్కి ఏడుస్తున్నాడు. ఎలా ఏడుస్తున్నట? ఏడ్చుచు సంచరించుచు, నా కుమారుడు అబషాలోమా, నా కుమారుడు అబషాలోమా అని కెరికెలు వేయచ్చు. అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయినాడు ఎంత బాగుండు. కాబట్టి నిజంగా చూడగలిగితే ఎంతో దుఃఖము, ఎంతో బాధ. కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆ దుఃఖములో ఎక్కి వెళ్ళి ఏడ్చే అనుభవం కావాలి. దావీదు అందుకే ప్రభువా నన్ను మరి ఎక్కించుమంటాడు. ఏమంటున్నాడు దావీదు? ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించు. అంటే దుఃఖము కూడా మన జీవితంలో ఒక ఎత్తైన శిఖరానికి ఎక్కిస్తుందంట. దుఃఖం కూడా ఏం చేస్తుంది? దుఃఖం ఏం చేస్తుంది? ఎక్కిస్తుంది. అంటే ఏ దుఃఖం ఇదంటే, దావీదులో కొంతమంది శత్రువు చనిపోతే సంతోషిస్తారు. కానీ ఇక్కడ దావీదుకు ఈ కుమారుడు ఒక శత్రువు లాంటివాడు కదా. ఒకప్పుడు తండ్రిని ఏం చేశాడు? తరిమాడు. కానీ ఇప్పుడు సంతోషించాలా? చస్తే పీడ పోయిందిరా వాడని ఏమనుకోవాలా? చస్తే పీడ పోయింది అనుకోవాలి. కానీ అలా అనుకోవడం లేదు. ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. అక్కడ తన ఏడుపులో చూడగలిగితే చాలా చక్కగా రాయబడుతూ వచ్చింది. అబ్షాలోము గురించి తన ఏడుపులో అంటే ఒక్కొక్కరిని దేవుడు ఎక్కించే అనుభవంలోనికి, నడిపించే అనుభవంలోనికి దేవుడు తీసుకొని వెళ్తాడు. ఇంత బాధలో ఉండి కూడా తనకెంతో నష్టాన్ని కలుగజేసినప్పటికైనా ఆ కుమారుడు విషయంలో దావీదు ఏమంటున్నాడంటే, కుమారుడిని వాడెంతో అనుభవం గలవాడు. అప్పటికి అబషాలోముకి యవనస్తుడు. ఎవరు అబషాలోము? యవనస్తుడు. అప్పటికే 30 సంవత్సరాలు దాటాయి ఆయనకి. ఎన్ని సంవత్సరాలు దాటాయి? 30 సంవత్సరాలు. అలాంటి వాడిని పట్టుకుని ఏమంటున్నాడు దావీదు? ఏమంటున్నాడు? నా కుమారుడు అబషాలోము. అంతేనా? ఏమంటున్నాడు? నీకు బదులుగా నేను చనిపోయాడు. అంతేనా? ఇంకా దావీదు యొక్క మాటల్లో అర్థసహితమైనటువంటి మాటలు పలుకుతూ వచ్చాడు. తన కనులన్నీ కూడా తన కుమారుడి మీద ఉన్నాయి. ఎవరి మీద ఉన్నాయి? కమ్ముకోండి. చూడండి 28వ అధ్యాయం 28వ వచనం 28 18 28 18 28 కాబట్టి రాజు బాలుడగు అబషాలోము క్షేమం. ఎవరంట? బాలుడగు ఎంత వయసు అమ్మాయినకి? 5 సంవత్సరాలు. ఇంత వయసు కలిగి వచ్చినప్పటికైనా తండ్రి దృష్టిలో ఎలాగున్నాడు కుమారుడు? కాబట్టి మనము కూడా ఎన్నోసార్లు తప్పిపోతున్నాం, జారిపోతున్నాం, ప్రార్థనలో నడిపించబడలేకపోతున్నాం. దావీదు ఎక్కే అనుభవం కలిగిన వాడు. కాబట్టి ఎక్కే అనుభవం మనలోనికి కూడా కావాలి. కాబట్టి ఎక్కే అనుభవం మనలోనికి ఉండాలి. కాబట్టి దావీదు బహుగా కలవరపడి నాకు పైగా ఉన్న గదికి ఎక్కిపోయి ఏడ్చెను. పైగా ఉన్న గదికి ఎక్కిపోయేను. కాబట్టి ఈ గది అనేది ఏం చూపిస్తుందంటే విన్నపములు తెలియజేసేటువంటి గది. ప్రార్థనా గది అంటారు దీన్ని. ఏ గది అంటారు? ప్రార్థన. ఎక్కడికి ఎక్కాడంటే ఆయన? పైకి ఎక్కాడు. కాబట్టి నిజంగా చూడగలిగితే నా కుమారుడైన అబషాలోము కొరకు ఏం చేస్తున్నట? అప్పుడు రాజు బహుగా కలడు గుమ్మమును పైగా ఉన్న గదికి ఎక్కి పోయి. ఎక్కడికి ఎక్కాడంట? గది. కాబట్టి ఈ గదిని గురించి మనము ఎక్కే అనుభవాన్ని చూపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ గది మనకు ఎంతో పాఠం నేర్పిస్తుంది కదా.
నాకు ఇప్పుడు కూడా ఇంటికి వెళ్ళినప్పుడు నాకు గది కనపడుతుంది. ఆ స్థలం చూచినప్పుడు ఆ స్థలంలో ఏడ్చిన సందర్భాలు, దేవునితో అప్లికేషన్ పెట్టిన సందర్భాలు, దేవుడు ఆ స్థలంలో కూర్చొని ప్రార్థించిన స్థలాన్ని చూపిస్తూ ఉంటాడు. చిన్న ఉన్నప్పుడు ఇక్కడ కూర్చొని ప్రార్థన చేసేవాడిని కదా. యెరూషలేముకి ఎప్పుడైనా వెళ్తే ఆ దినాల్లో గదులు ఉండేవి, కొన్ని గదులు. ఆ గదుల్లో చివరి గదిలో సండే స్కూల్లో మేము కూర్చునేవాళ్ళం. కాబట్టి ఆ స్థలాన్ని మనకు చూపిస్తుంది. ఏం చూపిస్తుంది? స్థలాన్ని, ప్రార్థన యొక్క శక్తిని చూపిస్తుంది, ఎక్కే అనుభవం. కాబట్టి ఇప్పుడు కూడా సియోను కాంపౌండ్లోకి వెళ్తే హెబ్రోన్లోకి ఇది ఇప్పుడు పోనీక లేదులే, కానీ అదంతా పడిపోయిందంతా. ఇక్కడ మేము ప్రార్థన చేసుకునే వాళ్ళం, ఇక్కడ మేము కూర్చునే వాళ్ళం. కాన్వికేషన్కి వెళితే ఈ స్థలం ఇక్కడ కూర్చునేవాడిని. తర్వాత కాన్వికేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ పర్ణశాలలు వేసేవాళ్ళు ఉండడానికి. ఆ ప్లేస్ ఇప్పుడు కూడా మర్చిపోను. ఒకసారి 85 సంవత్సరము, 84వ సంవత్సరం చివరి, 85 సంవత్సరం లాస్ట్ కాన్వికేషను. దానికి ముందు కాన్వికేషన్కి వెళ్ళాము. స్థలం లేదు, అయిపోయింది. స్థలం అయిపోతే ఏం చేయాలా? అందరు ఎవరి వారితో ఫిలప్ చేసేసుకున్నారంతా. హెబ్రోన్ అంతా కూడా అటువైపు ఇటువైపు అంతా కూడా హెబ్రోన్లు అన్నీ కూడా ఫిలప్ అయిపోయాయి. అక్కడ బ్రదర్స్కి మాత్రం అటువైపు ఎర్మోన్ సైడ్ ఉండే. అయితే స్థలం అయిపోతే హెబ్రోను ఇప్పుడు ఉండేటువంటి కాంపౌండ్ జాలి పక్కలోనే కూర్చున్నాం. సామాన్ లగేజ్ పెట్టుకొని అక్కడే కూర్చున్నాం. ఆ మడత పెట్టేసి ఆ లగేజ్ ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ కింద వేసుకొని అక్కడే పండుకున్నాం. అది బాగా గుర్తుంది. అంటే ఇప్పుడు దావీదు స్థలాన్ని చూడగలిగితే ఆయన ఎక్కి ఏడ్చేటువంటి అనుభవం. ఎక్కడ వేడుస్తున్నాడమ్మా? గదిలో. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ వేడుస్తున్నాడు? గదిలో. రండి, మత్తయి సువార్త చూడండి. మనము దేన్ని చూపిస్తుంది గది? మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం చూడండి. ఎలా తన అనుభవాన్ని చూడండి, దేవునితో మనవి చేస్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త 7వ వచనం. మీరు ప్రార్థన చేయనప్పుడు మీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున మీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. దావీదు దేని కొరకు ప్రార్థన చేస్తుంది? ఎక్కి వెళ్ళి అనుభవం. కొన్ని మనుషులకు కనపడాలని కాదు, కానీ తన ఆంతరంగములో దాగి ఉన్న ప్రార్థన. ఈరోజు దేవుని మందిరానికి వచ్చాం. దేని కొరకు వచ్చామంటే ఏదో మనుషులు చూడాలనో లేకపోతే కనపడాలని కాదు, ఎక్కే అనుభవాన్ని ప్రభు మనకు చూపిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ చూడండి, రహస్యమందున మీ తండ్రి చూసి నీవు వెళ్ళి ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి. ఇది కొత్త నిబంధనలో ఆరంభించబడిన గది కాదు. ఇది ఎక్కడ ఆరంభించబడింది? పాత నిబంధనలోనే. ఆ గదిని గురించి చాలా రకాలుగా రాయాలి. ఇది ప్రార్థనా గది, రహస్యమైన గది, దేవునితో విన్నపములు చెల్లించే గది. కాబట్టి ఈ గది ఎలాంటిదంటే దేవునితో మాట్లాడేటువంటి గది. ఇప్పుడు దావీదు ఏమంటాడు? ప్రభువా, ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఈ గది ఏదంటే ప్రార్థనా గది. దుఃఖముతో నింపబడిన సందర్భాలు, అనేకమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఈ గది ఏం చూపిస్తుందంటే ప్రార్థన యొక్క గది. ఏ గది ఇది? ప్రార్థనా గది. ఏం చూపిస్తుందన్న ఈ గది? ప్రార్థనా గది. కాబట్టి ఈ గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మనకెంతో సహాయపడేటువంటిది. కాబట్టి దావీదును దేవుడు నడిపించడానికి కష్టములో, ఇరుకులో అబ్షాలోము కొరకై ఆ గదిలోనికి వెళ్ళి గదిలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి నీవు కూడా గదిలోనికి వెళ్ళాలి. గదిలో వెళ్ళి ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన ఎంతో అవసరం. గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలంటమ్మా? రహస్యమందు చూచు తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. కాబట్టి గదిలోనికి వెళ్ళి ప్రార్థనా గదిని మనము కలిగిన వారముగా ఉండాలి. తర్వాత చూడండి, మొట్టమొదటి గది ఏం చూపిస్తుందంటే ఆయన వెక్కి వెళ్ళేటువంటి అనుభవం, గదిలోనికి వెళ్ళాలి. రెండవ గది ఏం చూపిస్తుందంటే అది ప్రార్థన గది. మూడవ గది చూడు ఏం చూపిస్తుందంటే
కన్నీళ్లు కార్చే గది. ఏ గది? కన్నీళ్లు కార్చే గది. చూడండి, ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం. 13, 17. అయినను చాటున ఏడ్చుదును, ఉండును. కాబట్టి చాటున ఏడ్చెదను. చాటున గది లోపల ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మదేవుడు ఏడుస్తున్నాడు. ఎవరి కోసం ఏడుస్తున్నాడు? దేవుడు ఎవరి కోసం ఏడుస్తున్నారు? తన ప్రజల కొరకు కూడా ప్రభు కూడా ఏం చేస్తున్నట? చాటున అనేది. చాటు దేనికి ఉంటుందంటే గదికి మాత్రమే చాటు ఉంటుంది కదా, గదిలో మాత్రమే చాటు. ఆయన గదిలోనికి వెళ్ళి ఒక స్థలంలో ఏం చేస్తున్నట? చాటున ఏడుస్తున్నాడు. చాటున ఏడుస్తున్నాడు. ఎవరు చూడకూడదు. ఎవరైనా చూస్తే, ఇంట్లో ఉన్నారనుకోండి, ఏమంటారు చెప్పండి? ఇంట్లో ఏందే చాటున వెళ్ళి కూర్చున్నావు, ఎందుకు అందరితో కలిసొచ్చు కదా, ఎందుకు అందరితో కలవకుండా గదిలో ఎక్కడో చాటున ఉన్నావు అంటే ముఖాన్ని చాటు చేసుకుంటారు కొంతమంది కదా. ముఖాన్ని ఏం చేస్తారు? చాటు చేసుకుంటారు. కాబట్టి కన్నీళ్లు కార్చే గది. ఏ గది ఇది? కన్నీళ్లు కార్చే గది. మొదటిదేది? ఎక్కి వెళ్ళి ప్రార్థన చేసేటువంటి గది, ఎక్కి వెళ్ళి ఆ చూపులతో చూసేటువంటి గది. కాబట్టి ప్రభు ఆ అనుభవంలో తీసుకెళ్తున్నాడు. కాబట్టి రెండవది ఏం చూసినాము? ప్రార్థనా గది. తలుపులు వేసుకొని ప్రార్థన చేసి, ఎవరికి ప్రార్థన చేయాలా? దేవునికి ప్రార్థన చేసి. మూడవది చాటుగా గది లోపలికి వెళ్ళి ఒక చాటు మూలలో కూర్చొని ఆయన మన కొరకే కన్నీళ్ళు. నీవు కూడా చాటున కూర్చొని ప్రభు కొరకు మనం ఏం చేయాలా? ఏడ్చే అనుభవం మనకుందా? ప్రభుతో కన్నీళ్లు కార్చే అనుభవం. దావీదు తన కొరకు ఇంతగా కుటుంబం అక్కర కొరకై దావీదు ఏం చేస్తున్నట్ట? చాటుగా దేవుడు తన విషయంలో ఇర్మియా ప్రవక్త చెప్పినట్లుగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఏం చేస్తుంటే ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన ఎలాంటిదంటే అనుభవంతో కూడినది. చూడండి, 4వది చూడండి, జ్ఞాపం చేసుకుందాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం చూడండి. దానియేలు ఏం చేస్తున్నాడు? గది లోపలికి వెళ్ళి 6వ అధ్యాయం చూడండి. దానియేలు గ్రంథం. అతడు యెరూషలేము తట్టు తన తలుపులు తెరిచి గదిలో నుండి ఏం చేస్తున్నట? ఇట్టి శాసకం సంతకము చేయబడగా దానియేలు తెలుసుకొనెను. తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినం 3 మోకాళ్ళు ఉండి కాబట్టి ఇది ఏ గది అంటే స్తుతించే గది. ఏ గది? స్తుతించే గది. బాధ ఉంటుంది, కష్టం ఉంటుంది. మన గదిలో అన్నిసార్లు మనము కన్నీళ్లు కార్చడం కాదు. కొన్నిసార్లు గదిలో కూడా ఏముండాలా? ఏముండాలి? నా గదిలో కూడా స్తుతి కూడా ఉండాలా. కాబట్టి దేవుని స్తుతించే గది మనలో ఉండాలి. కాబట్టి మొట్టమొదటి ఏం చూసినాం చెప్పండి? మొదటి ఏం చూసినాము? ఎక్కిపోయేటువంటి అనుభవం. ఎక్కిపోయేటువంటి అనుభవం. ఆ గదిలోనికి వెళ్ళి అక్కడ మనము ఎక్కే అనుభవం మనలో ఉండాలి. రెండోది ఏం చూసినాము? ప్రార్థనా గది. అది తలుపులు వేయబడిన గది. మూడోది ఏం చూసినాము? చాటున వెళ్ళి కార్చాల కొన్నిసార్లు. నాలుగోది ఏం చేయాలా? స్తుతించే గది. ఎప్పుడు ఏడవడం కాదు. కొన్నిసార్లు దేవా నాకు ఉద్యోగం తీసేసావు, స్తోత్రం ప్రభా. నాకు అవమానం వచ్చింది ప్రభా, స్తోత్రం. నాకు కష్టం కలిగింది ప్రభా, స్తోత్రం. నా పిల్లలు నిరుద్యోగ స్థితిలో ఉన్నారు ప్రభా, స్తోత్రం. నాకే కార్యం జరగడం లేదు ప్రభా, స్తోత్రం. తాను ముమ్మారు దేవుని వైపు తన తలుపులు తెరిచి ఇటు సంతకము చేయబడినప్పటికైనా, మరణ శాసనం అనేది ఖచ్చితమైనప్పటికైనా, ఆ మైదాన దూరంలో ఉంచబడిన ఆ ఎంతో ఎత్తైన శిఖరం మీద ఉంచబడినటువంటి ఆ మహా విగ్రహానికి పూజించినందున అగ్నిగుండంలో వేయబడతారని తెలిసి కూడా
సింహం బోన్లో వేయబడతాడని తెలిసి కూడా దానియేలు దేవుని గదిలో స్తుతించడము ఆగిపోయిందే. ఏం చేస్తుండదా? ఆయన గదిలోనికి వెళ్ళి దేవుని స్తుతించుచుండెను. స్తుతించే గది. ఏ గదిది? స్తుతించే గది. నీవు కూడా నీ హృదయం అనే గదిలో ఎక్కి వెళ్ళి అనుభవం. యెహోవా నిత్యముని నడిపించును ప్రార్థనకు. కొన్ని సందర్భాల్లో ఈ గదిని మనం వెతకలేకపోతున్నాం. దావీదు అందుకోసమే వెతుకుతూ ఉన్నాడు. నా కుమారుడు ఏమైపోయాడో, నా కుమారుడు ఎలా ఉన్నాడో, నా కుమారుడు ఏం చేస్తాడో తెలియని పరిస్థితి, ఆగమైన పరిస్థితిలో ఉన్నాడు. బాలుడైన సమూయేలు బాలుడైనటువంటి అభిషేకుడు ఎలాగున్నాడు? క్షేమంగా ఉన్నాడా? అయ్యా, నీ శత్రువును దేవుడు నీ చేతికి అప్పగించి. ఆ మాట దావీదుకు వినపడడం లేదు. వినపడినా కూడా వినపడినట్లు 3 పర్యాయాలు ముగ్గురు వచ్చారు, ముగ్గురు కూడా పక్కకు దొరకచ్చు. ఏదైనా మంచి సమాచారం ఏమైనా వస్తాయి, కానీ తప్పలేదు. తన గది దగ్గరికి వెక్కవలసిన సందర్భం వచ్చింది. కాబట్టి నీవు కూడా కొన్ని సందర్భాల్లో ఎక్కి వెళ్ళే అనుభవం కావాలి. కాబట్టి మొట్టమొదటిగా ఎక్కి వెళ్ళే అనుభవం మనలో ఉండాలి. ఏముండాలమ్మా? మొదటి ఏముండాలన్నా? ఎక్కి వెళ్ళే అనుభవం. రెండోది ఏముండాలి? ప్రార్థనా స్థలము యొక్క గదిని కలిగి తలుపులు వేసుకోవాలి. ఎవరు వాళ్ళు చూడాలా వీళ్ళు చూడాలని కాదు. కాబట్టి నిమ్మలముగా ప్రార్థించాలి. మూడోది ఏం చూసినాము? చాటుగా వెళ్ళి గది లోపల ఒక చాటైన స్థలములో నీ వెతకడము చాలా అవసరం. కొన్నిసార్లు ప్రార్థన చేయాలంటే గదులలో డిస్టర్బెన్స్ ఉంటుంది. కాబట్టి ఏం చేస్తారు? ఎక్కడైనా ఒక చాటైనటువంటి గదిలో లేదా చాటుగా ఉన్న స్థలంలోనికి వెళ్ళి ఏం చేస్తామన్నా? ప్రార్థన చేస్తాం. అట్లా ప్రార్థన యొక్క అనుభవం. కాబట్టి నాలుగోది స్తుతించే గది. ఇది ఎలా వచ్చిందంటే మన జీవితంలో ఎక్కి వెళ్ళే అనుభవములో ఉంది. ఎక్కడుంది? 1 by 1 ఒక విధానములో నుంచి ఒక విధానం. కాబట్టి ఆత్మీయమైన స్థితికి కొన్ని స్టెప్స్ ఉంటాయి. కాబట్టి ఈ స్థితిలో నుంచి దావీదు అడుగుతున్న మాట, ప్రభువా నన్ను ఎక్కించుము. ఎందుకు ఎక్కాలయ్యా? నువ్వు ఎందుకు ఎక్కాలనుకుంటున్నావు? దుఃఖం ఉంది, బాధ ఉంది, ఏదున్నప్పటికైనా ఎక్కి వెళ్ళి చూసే అనుభవం కావాలి. దావీదు అక్కడికి వెక్కి చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? బహుశా మిద్దె మీద ఎత్తైన కోట కాబట్టి కోట మీద ఎక్కి అక్కడ కళ్ళతో చూస్తున్నాడు. ఏమైనా నా కుమారుడు తిరిగి వస్తాడా? నా కుమారుని యొక్క సమాచారం ఏమైనా వస్తుందా? ఎక్కి వెళ్ళే అనుభవం. ఆ ఎక్కి వెళ్ళే అనుభవంలో ఎదురు చూస్తూ వచ్చాడు. ఆ ఎక్కి వెళ్ళే అనుభవంలో రెండవది తాను తలుపులు వేసుకొని ప్రార్థించే అనుభవం కలిగిన భక్తుడైన. మూడవది చాటైన స్థలాన్ని వెతుక్కోగలిగిన వాడు. తను చాటుగా ఉండడానికి ఇష్టపడేటువంటి వాడు. తను మరుగై ఉండడం అనేది చాలా ఇష్టం. దేవుడు ఆయన అందుకోసమే ఎక్కడో మరుగైన వాడిని తీసుకొని వచ్చి గొప్ప రాజుగా చేశాడు కదా. ఏమని రాయబడింది? గొర్రెల దొడ్డిలో దాగి ఉన్న దావీదుని ఏం చేశాడు దేవుడు అంటే? చాటుగా ఉండడం అనేది తనకి ఇష్టం. చాటైన స్థలంలో నివసించడం తనకిష్టం. అలాంటి వాడిని ఏం చేశాడు దేవుడు? పైకి తీసుకుని ఎక్కించే అనుభవం. నాలుగోది దేవుని స్తుతించే గది ఉందా? ఎక్కిపోయేటువంటి అనుభవంలో నీ గదిలో స్తుతి ఉందా? నీ గదిలో ఆరాధన ఉందా? నీ సంఘములో దేవుని స్తుతిస్తున్నావా? ప్రార్థన ఒక స్తుతితో నింపబడిన ప్రార్థన. స్తుతి ప్రార్థన లేకపోతే ఏమి లాభం? ఎప్పుడు ఓన్లీ ఇన్కమింగే కాదు. ఏముండాలి? ఓన్లీ ఇన్కమింగే కాదు. ఏముండాలి? అవుట్ గోయింగ్ కూడా ఉండాలి. కేవలం అందరూ ఎంత ఇన్కమింగే ఆలోచిస్తారు. ఓన్లీ ఇన్కమింగే, అవుట్ గోయింగ్ కానీ నీదేముండాలి? స్థుతిలో అవుట్ గోయింగ్ కూడా ఉండాలి. ఇన్కమింగే కాదు, అవుట్ గోయింగ్ తీసుకో. ఎప్పుడు దేవుని దగ్గర తీసుకోవడమే కానీ ఇచ్చేది ఏమైనా ఉందా? కానీ ఆ భక్తుడు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ప్రభువా, నా కొరకు సింహాలు కాసుకొని ఉన్నాయి, నా కొరకు బోన్లు కాసుకొని ఉన్నాయి. ఆయనను పర్లేదు ప్రభువా, ఇటు శాసనము సంతకము చేయబడినప్పటికైనా నేను నా దేవుని స్తుతించడము ఆగను, నా దేవుని ఆరాధించడం ఆగను, నా దేవుని ప్రార్థన చేయడము ఆగను. ఎక్కి వెళ్ళే అనుభవం. కాబట్టి ఈరోజు కుటుంబాలలో ఎక్కే అనుభవం కనపడడం లేదు. సేవలో ఎక్కిపోయేటువంటి అనుభవం లేదు. పైపెచ్చు కావాలి. నేనే కనపడాలి. ఎంతవరకు కనపడతావు?
కాబట్టి పరిచారకులముగా, దేవుని బిడలముగా, సేవకులంగా, పెద్దలముగా, విశ్వాసులముగా మన జీవితంలో దేవునితో గడిపేటువంటి సమయం. కాబట్టి నీ అనుభవం ఎలాగుంది? అందుకే కీర్తన 61:2 దాకా మనం చూస్తున్నాం. ఏం చూస్తున్నాము? ఓ ప్రభువా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు. నువ్వు అడుగు ఆ మాట. ప్రభువా, యెహోవా నిత్యముని నడిపించును. ప్రభువా, నేను ఎక్కలేను. ప్రభువా, ఈజ్ మై హ్యాండ్. నువ్వు నా చేయి పట్టుకో, నువ్వు నన్ను పైకి లేపు. నువ్వు లేపగలిగితే, నువ్వు ఎత్తుకోగలిగితే ప్రభువా నేను లేవగలను. ప్రభువా, నువ్వు ఎక్కించు. ప్రభువా, ఒక దుఃఖం ఉంది, తన కుమారుడు చూడాలని ఆశ ఉంది, కానీ నిరీక్షణ కోల్పోలేదు. తన జీవితంలో ఏదైనప్పటికైనా ఎక్కి వెళ్ళాలనే అనుభవం కొరకే ప్రభువా నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, మరణాలు వస్తాయి, అన్నిట్లో వస్తాయి. ఈ 4 గంటల అనుభవం ఉండాలి. ఈ 4 గంటల అనుభవం ఉండగలిగితేనే మనము ప్రార్థనలో సాగి వెళ్ళగలుగుతాం. యెహోవా నిత్యము నిన్ను నడిపించును. ఏం చూసినాము దాంట్లో? మనం మొట్టమొదటిగా ఏం చూసినాము? ఎక్కించబడినటువంటి అనుభవం. కాబట్టి ప్రభువా నన్ను గది మీదకి ఎక్కి వచ్చే అనుభవం, గదిలోనికి రావాలి. ఎక్కడికి రావాలి? కింది నుంచి గదిలోనికి. ప్రభుకు గది చాలా ఇష్టమైనది. చాలా గదులు ఉన్నాయి, కానీ ఆ గదులను మనం చూసుకునే టైం లేదు కాబట్టి చాలా గదులు ఉన్నాయి, రాష్ట్రమైన గదులు ఉన్నాయి, చాలా గదులు ఉన్నాయి, కానీ వాటికి మన సమయం లేదు. కానీ అయితే మనము దేవుని సన్నిధిలో ఎక్కి వెళ్ళేటువంటి అనుభవం. మొట్టమొదటి ఎక్కి వచ్చే గదిని కలిగిన వారంగా ఉండాలి. రెండోది గది లోపలికి వెళ్ళి ఏం చేయాలా? తలుపులు వేసుకొని ప్రార్థన చేయాలి. ఏం వేసుకొని? తలుపులు వేసుకొని ప్రార్థన. మూడోది చాటైన స్థలం వెతకడము దేవునికి చాలా అవసరం. చాటైన స్థలం, ఇతరులకు కనపరిచేటువంటి స్థలం కాదు, నీకు చాటు, ప్రభుకు చాటుగా ఉండాలి. ప్రభు చాటైన స్థలంలోనికి వెళ్ళి ప్రార్థన చేసేవాడిగా. కాబట్టి మూడోది ఏం చూసినాము? చాటును ఏడ్చేది. కాబట్టి నాలుగోది ఏం చూస్తూ వచ్చాం? దేవుని స్తుతించే అనుభవం. ఎక్కి వెళ్ళి దేవుని ఏం చేయాలా? స్తుతించాలి. ఏ కష్టం ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఏదున్నా స్తుతి ద్వారా మాత్రమే కార్యము జరుగుతుంది. ప్రార్థనలో స్తుతి ఉండాలా? ప్రార్థనలో ఏముండాలా? స్తుతి ఉండాలా. ప్రార్థనలో కూడా ఏముండాలా? స్తుతి ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే స్తుతికి బలం. దేనికి బలము? స్తుతికి బలం. ప్రార్థనలో ఏముండాలి? స్తుతి ఉండాలి. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభువా ఎంత గొప్పవాడవయ్యా, నా కొరకు నువ్వు చేసిన కార్యం, ఎక్కి వెళ్ళి ప్రార్థించే అనుభవంలోనికి ప్రభు మనను ఈ 4 గంటల అనుభవం ప్రభు మన కొరకై సిద్ధపరచును గాక. ప్రార్థనలోకి వెళ్దాం. ఈ సమయంలో మందిరం యొక్క కన్స్ట్రక్షన్ కొరకు దేవుడు ఇంతవరకు సహాయపడుతూ వచ్చాడు. రాబో దినాల్లో కూడా మంచి కృపనిచ్చినట్లుగా ప్రభు సహాయం కొరకు ప్రార్థించండి. తర్వాత హెచ్చుభూషణమన్న జ్యోతిక కూడా చిన్న గాలి బ్రాడర్లో రాళ్ళు అవి కూడా మిషన్ ద్వారా కూడా చిన్నగా ఆపరేషన్ జరిగింది. మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి ఉంది. తర్వాత ప్రభుదాస్ అన్న, ప్రకాష్ నగర్ ప్రభుదాస్ అన్న కూడా ఇప్పుడు హాస్పిటల్ తీసుకొని వెళ్ళారంట. ఇంకా టెస్ట్లు ఏం చేయలేదన్న, ప్రార్థన చేయండి అని అక్క ఫోన్ చేసింది. కాబట్టి అన్న ఆరోగ్యం కొరకు కూడా ప్రభుదాస్ అన్న దేవుడు గద్దినాల్లో కూడా అట్లే జరిగింది సేమ్. మళ్ళీ ఇప్పుడు కూడా హాస్పిటల్కి వెళ్ళారు. ప్రభు మంచి ఆరోగ్యం ఇచ్చినట్లుగా, ఆ దాసుని కృప చూపించినట్లుగా ప్రార్థనలో మనము ఎత్తి పట్టుకోవడం చాలా అవసరం. సంఘం క్షేమం కొరకు రాబో దినాల్లో ఎలిషదాయి పక్షంగా దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయాలి. సంఘము కన్స్ట్రక్షన్ జరుగుతుంది. నేటి దినం చక్కగా పరిచర్య జరుగుతూ వచ్చింది. అందరూ కూడా ప్రార్థన చేస్తూ వచ్చారు. 2 సెషన్లుగా ప్రార్థన చేస్తూ వచ్చారు. సాయంకాలం పరిచారకుల మీటింగ్ కూడా చక్కగా జరిగింది. కాబట్టి ఈ నెలంతటిలో దేవుడు జూలై మాసం అంతట్లో కూడా ప్రభు కృప చూపిస్తూ వచ్చాడు. రేపటికి ముగించబడుతుంది నెల. రేపటికి క్లోజ్ చేయబడుతుంది. కాబట్టి గురువారం తెల్లవారుజామున మైక్తో సువార్త గుణసుందర్ వాళ్ళ ఇంట్లో, సహోదరి వాళ్ళ ఇంట్లో మీటింగ్ ఉంది. కాబట్టి అందరూ కూడా ప్రార్థించండి. పాలు పొందేవారు పాలు పొందవచ్చు. కాబట్టి వీటన్నిటిలో ప్రభు ఇంతవరకు దాకా సాయం చేస్తున్నాడు. వీటిలో ప్రభు కృప చూపించారు. ప్రార్థించేవారు లిమిట్ ప్రకారం ప్రార్థించండి. ఎక్కువ భారముగా కొన్ని మాటలే చాలు. ఎక్కువ తీసుకొని సమయం దొంగిలించొద్దండి. అందరికీ అవకాశం ఇవ్వండి. ఎవరైతే ప్రార్థన చేయలేక చాలా రోజులు ఆగిపోయారు అలాంటి వారికి అవకాశం ఇవ్వండి. ప్రార్థించేవారు కూడా పోయిన వారం ప్రార్థించిన వారు ఈ వారం ఆగిపోండి. మళ్ళీ నెక్స్ట్ వచ్చే వారంలో ప్రార్థన చేయొచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ స్టెప్ బై ఓ సహోదరుడు ఓ సహోదరి ప్రార్థించండి.
అర్హత, మా నీతి కార్యాలు, మా గొప్పతనం కాదు కానీ ప్రభువా, కేవలం మీ ఉచితమైన కృపచేత నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా అనుగ్రహించిన రక్షణని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని అందరినీ కూడా సజీవ లెక్కలో లెక్కించి ప్రభువా, నేను కూడా సంఘ ప్రార్థనలో భాగంగా ఈ సాయంకాల సమయంలో నీ సన్నిధిలో నీ జీవవాక్యాన్ని విని నీ సన్నిధిలో ప్రార్థించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మరి యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనాన్ని ఆధారంగా చేసుకొని యెహోవా నీ నిత్యము నడిపించునని ధారావాహికంగా అనేక రీతులుగా నీ దాసుని అభిషేకించి మా గమనాన్ని తీసుకొచ్చిన నీ జీవవాక్యాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువా. మరి నైనా గదులు అనుభవాన్ని నైనా ప్రార్థనా గదులుగా మా దృష్టికి తీసుకొచ్చారు తండ్రి. మేము ఎక్కే అనుభవం కలిగి ఉండాలని ప్రభువా, మరి ప్రార్థించాలని ప్రార్థనా గది కలిగి ఉండాలని, మరి ప్రభువా ఏడ్చే గది, కన్నీళ్లు విడిచే గది, చాటున అంతర్లీనంగా ఉన్నటువంటి ప్రతి విషయంలో ప్రభువా కన్నీరు కార్చేవారంగా ఉండాలని, అంత మాత్రమే కాదు నాయనా, ప్రతి పరిస్థితిని బట్టి కూడా నాయనా దుఃఖములో, బాధలు, కష్టాలు, నష్టాల్లో, శ్రమల్లో, ఇరుకులు, ఇబ్బందుల్లో కూడా నిన్ను స్తుతించి ఆరాధించే అనుభవం ఉండాలని జ్ఞాపకం చేస్తూ వచ్చారు తండ్రి. అట్టి అనుభవాలు సంపూర్ణంగా నాలో మాలు లేనని ఒప్పుకుంటున్నాం తండ్రి. నీ శిలువ రక్తంతో కడగండి, శుద్ధీకరించండి. ఈ యొక్క ప్రార్థన గది అనుభవాలకి మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రాలు. జూలై నెలంతా కూడా ప్రభువా కాచి కాపాడారు, ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూ వచ్చారు ప్రభువా, నడిపిస్తూ వచ్చారు. అందుని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. చివరి రోజులో ఉన్నాం తండ్రి. నీ అపారమైన కృపకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రత్యేకంగా నాయనా మా దేశకాల పరిస్థితులు ఎరిగిన దేవుడు, పాలకులు, అధికారులు, ప్రజలను జ్ఞాపకం చేసుకోండి. అందరూ కూడా ప్రభువా నీ ప్రేమని రుచించినట్లు సహాయం చేయండి. అనేక రీతులుగా ప్రజలు ప్రభువా మరి రకరకాల ఇరుకులు, ఇబ్బందులు, బాధలతో, శ్రమలలో ఉంటుండగా ప్రభువా నీ ప్రేమ లేకే నైనా రక్షణ లేకే ప్రభువా అందరినీ రక్షించమని వేడుకుంటున్నాం. ప్రత్యేకంగా సంఘాలు యథార్థంగా ప్రభువా పరిచర్య చేయటానికి కృప అనుగ్రహించండి. ప్రత్యేకంగా హెబ్రోన్ సంఘం పరిచర్య, ఎల్షద్దై సంఘం పరిచర్య, అనుబంధ సంఘాలన్నింటినీ జ్ఞాపకం చేసుకొని వేడుకుంటున్నాం. సంఘ సేవకులు, పరిచారకులు నైనా నీ బిడ్డలు, విశ్వాసులు అందరినీ జ్ఞాపకం చేసుకొని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రాలు. ప్రతి ఒక్క ఈతి బాధ నెరిగిన దేవుడు తండ్రి, మరి మేము ప్రార్థించే అనుభవంలో ఉండి ప్రతి సమస్యని కుదుర్చుకున్నట్లు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రాలు. చేరికూడి వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు తండ్రి. ఏ కుటుంబం, ఏ వ్యక్తి వ్యక్తిగతంగా, కుటుంబపరంగా ఏ సమస్యలో ఉన్నారో సమస్యలు ఎరిగిన దేవుడు తండ్రి. ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, మానసికంగా నాయన సమస్తాన్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రాలు. నాయనా మరి చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. చదువులు, ఉద్యోగాలు, వివాహాలు, భవిష్యత్తు సహాయం చేయమని వేడుకుంటున్నాం. మధ్య వయస్కులు ప్రభా కుటుంబాన్ని నడిపించే యజమానురాలను జ్ఞాపకం చేసుకొని వేడుకుంటున్నాం. కాయ కష్టం చేసుకునే బిడ్డలు, వ్యాపారాలు చేసుకునే బిడ్డలు, ఉద్యోగాలు చేసుకునే బిడ్డలు నాయన వృద్ధుల్ని జ్ఞాపకం చేసుకొని వేడుకుంటున్నాం. ప్రత్యేకంగా తండ్రి జోసిస్టర్ని జ్ఞాపకం చేసుకోండి, మంచి స్వస్థ అనుగ్రహించండి. ప్రభుదాస్ గారు నైనా నీ సేవకుడు ప్రభువా జ్ఞాపకం చేసుకోండి. హాస్పిటల్లో జాయిన్ అయ్యారంట, స్వస్థపరచండి. సంఘక్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. లోకల్ బ్రాంచెస్ మరి ఎస్కోలు నైనా, బేర్షేబా, బేతెస్తా ప్రభువా, యెరూషలేము సంఘము, సేవకులు, పెద్దలు, పరిచారకులకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు అన్న కూడా జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాం. ఈ రీతిగా నాయన మరి ఒకసారి ప్రభువా నాయన ప్రతి సమస్యను తీర్చే దేవుడు అని నీ సన్నిధిలో మేము మొరపెడుచుండగా మా మరణ ఆలకించమని వేడుకుంటూ నన్ను, నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభువును త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రార్థన జ్ఞాపం చేసుకోండి. రేపు ఆదివారం మనకు మొదటి ప్రభుదినం కాబట్టి పురుషిష్టం కొరకు కూడా జ్ఞాపం చేసుకోండి. గుణసుందరి సిస్టర్కి మరి జ్వరం వస్తుంది, తనకు మంచి ఆరోగ్యం కొరకు. తర్వాత చరణ్కి మరి
వాంతులు మరి అవుతున్నాయి. స్వస్థత కొరకు మరియమ్మ జ్వరంతో బాధపడుతుంది, ఆ బిడ్డ కొరకు ప్రార్థించండి. తర్వాత మత్తయ్య బ్రదర్ కూడా మరి వాంతులు జ్వరం అవుతుంది. మత్తయ్య బ్రదర్ కూడా మంచి ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థించండి. శేఖర్ కేసు కొట్టువేటట్టుగా ప్రార్థించండి. మార్పు చెందిన దేవుడు ప్రభానికి స్తోత్రాలు. దయగలిగిన తండ్రి ప్రభా, మీరు నాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు. అయా మీరు నాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి లేఖనాలు బట్టి నీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు. అయా తండ్రి ప్రభా, దేవా తండ్రి యెషయా 58:11 ద్వారా అయా మీరు మాట్లాడుతూ వచ్చినందుకే స్తోత్రాలు. యెహోవా నిన్ను నిత్యము నడిపించును అని సెలవిచ్చినందుకు వందనాలు. అయా తండ్రి కీర్తన ప్రభా 61 ప్రభా అయా తండ్రి 1-2 వచనాల ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చినందుకే వందనాలు ప్రభా, స్తోత్రాలు. దావీదు సెలవిస్తూ వచ్చాడు ప్రభా, ప్రార్థన చేస్తూ వచ్చాడు. అయా తండ్రి నేను ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించమని ప్రభా మొరపెట్టుకుంటూ వచ్చాడు. అలాగనే తండ్రి ప్రభా మరి దావీదు రాజు తన అయా తండ్రి కుమారుడు విషయమై ప్రభా గదికి వెళ్ళి ఎక్కి ఏడుస్తూ వచ్చాడు. అయా తండ్రి ప్రభా అట్టి అనుభవంలో అయా తండ్రి ప్రభా మీరు ఇచ్చినందుకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలాగనే ప్రభా తండ్రి దానియేలు కూడా తండ్రి అయా శాసనం ఉంది తన ముందు ప్రభా తండ్రి, సింహాల బోను ఉంది అయా తండ్రి, అయినప్పటికీ ప్రభా మిమ్మల్ని స్తుతించడం మానలేదు ప్రభా తండ్రి. ఎంత అయా తండ్రి ప్రభా మిమ్మల్ని దేవా తండ్రి గణపరచడము మానలేదు. తనైతే ప్రభా భయపడలేదు, అయా నీ వైపు చూస్తూ వచ్చాడు ప్రభా, నీకు స్తోత్రాలు. అటు అనుభవంలో ప్రభా అయా తండ్రి దేవా అయా నన్ను కూడా ఉంచమని ప్రార్థిస్తున్నాను. దావీదు గారి వలె అయా తండ్రి ప్రభా, దానియేలు గారి వలె అయా తండ్రి ప్రభా అనుభవంలో 3-4 అంతల అనుభవంలో ప్రభా నా జీవితం ఉండునట్లుగా మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. దేవా తండ్రి నీ పితరులు ఎలాగైతే అయా తండ్రి ప్రార్థిస్తూ వచ్చారో, రహస్యమందున దేవుని వైపు చూస్తూ ప్రభా ఎలాగైతే మీకు మొరపెట్టుకుంటూ వచ్చారో, కన్నీళ్ళు విడుస్తూ వచ్చారో, అట్టి అనుభవంలో ప్రభా నన్ను కూడా ఉంచమని ప్రాధేయపడుతున్నాను. దయగలిగిన తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. నాకు ఇచ్చిన సంఘంను బట్టి నీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు. నాకు ఇచ్చిన దైవ సేవకులను బట్టి నీకు స్తోత్రాలు. వారి అక్కర్ల అవసరతలు మీరు తీరుస్తున్నామని ప్రార్థిస్తున్నాను. బిడ్డల దూర ప్రాంతంలో ఉంటుండగా ప్రభా నీకు ఆబ్దలు ఉంచమని ప్రార్థిస్తున్నాను. అయా తండ్రి ఎల్షద్దాయిలో ప్రభా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. గుణసుందరమ్మ ఆంటీని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మంచి ఆరోగ్యము, పరిపూర్ణమైన స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అలాగనే ప్రభా మరి మత్తయ్య అంకుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. వాంతులు జ్వరాన్ని తగ్గించి స్వస్థపరచండి. అయా తన అమ్మను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా, జ్వరంతో బాధపడుతుంది, స్వస్థపరచండి. చరణ్ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆ బిడ్డ యవనస్తుడు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బ్లడ్ వాంతులతో బాధపడుతున్నాడు, స్వస్థపరచండి. పరిపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగనే దయగలిగిన తండ్రి ప్రభా భూషణము జ్యోతి ప్రభాని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. రాళ్ళు కూడా కరిగించండి, సహాయపడుతూ రండి. అయా ప్రభుదాస్ అంకుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ చిత్తంలో అయా తండ్రి ప్రభా పరిపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అలాగనే తండ్రి ప్రభా జాయ్ జోసెఫ్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎగ్జామ్ చదువుతుంటుండగా ప్రభా నీ కృపా జ్ఞానం ఇచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాను. దయగలిగిన తండ్రి మీరు నాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు. అలాగనే ప్రభా చేరువచ్చిన బిడ్డలు బట్టి నీకు వందనాలు. ప్రతి అక్కర అవసరం తీర్చండి. అయా తండ్రి ఎందు నిమిత్తమైతే వచ్చారు వారు అక్కరేంటి వారి అవసరత ఎరిగిన దేవుడు కనుక ప్రభా ప్రతి మేలుతో పంపమని ప్రార్థిస్తూ ఇచ్చిన సమయానికే సాగిలి పడుతూ ముందున్న సమయం దీవెనకరంగా చేయమని యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడుగు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థనని జ్ఞాపం చేసుకోండి. ఆంతోని మరి కుమారి అభిజ్ఞ బర్త్డే ఈరోజు. ఆంతోని బ్రదర్ మరి కుమారి సిస్టర్ మరి కుమార్తె మరి అభిజ్ఞ బర్త్డే, దాని కొరకు కూడా ప్రార్థించండి. దేవుడితో వారు సహాయపడుతూ వచ్చారు. ముందుగా సాయం కొరకు పవిత్రమైన నామంలో ఈ రీతిగా నీ సన్నిధిలో చేరి నేను కూడా కొద్ది సమయం నీ బిడ్డలతో కలిసి ప్రార్థించడానికి మీరు నాకు అనుగ్రహిస్తూ వచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఎంత గొప్ప దేవుడు తండ్రి, ఉన్నతమైన పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి దేవుడివి ఓ ప్రభా. ఉన్నతమైనటువంటి నీ యొక్క ప్రేమకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఓ ప్రభా నేను కూడా నాయన మీరు నాతో మాట్లాడుతూ వచ్చిన నీ యొక్క పవిత్రమైన లేఖన భాగాలను బట్టి వందనాలు తండ్రి. నేను ఓ ప్రభా ఎక్కి వెళ్ళే అనుభవం లేనటువంటి దానిగా నేను ఈ లోకంలో జీవిస్తూ వచ్చినటువంటి దాన్ని మీరు నాతో ఓ ప్రభా స్పష్టంగా మాట్లాడుతూ వచ్చినందుకే వందనాలు. 4 గంటలుగా ఓ ప్రభా రహస్యమందు
చూచే తండ్రికి ఓ ప్రభా ప్రార్థించాలని మీరు మాట్లాడుతూ వచ్చినారు దేవా. నీకు స్తోత్రాలు. కన్నీటి ప్రార్థన ఉండాలని మీరు మాట్లాడుతూ వచ్చినారు ప్రభా. కనికరించండి, సహాయం చేయండి. మరి ముఖ్యంగా నేను కూడా నిన్ను స్తుతించే ప్రార్థన కూడా ఉండాలని, స్తుతించే గది కూడా ఉండాలని మీరు మాట్లాడుతూ వచ్చినారు దేవా. నీకు స్తోత్రాలు. ఎన్నోసార్లు నీ దగ్గర నుంచి పొందుకున్నటువంటి దానిగా ఉంటూ వచ్చినాను ఓ ప్రభా. నేను కృతజ్ఞత లేనటువంటి దానిగా నేను జీవిస్తూ వచ్చినాను ప్రభా. నన్ను క్షమించండి, కనికరించండి. దానిలో ఓ ప్రభా నేను కూడా నిన్ను స్తుతించడానికి తగిన కృపను అనుగ్రహించండి ఓ ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. దావీదు వలే తండ్రి ఓ ప్రభా ఎక్కువ వెళ్ళేటువంటి అనుభవం కలిగి ఓ ప్రభా ఎంతో ఏడ్చే అనుభవం కలిగి నేను జీవించడానికి సహాయం చేయండి. ఎట్టి అనుభవాలు గుండా మీరే నన్ను నడిపిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాను ప్రభా. సహాయం చేయండి, కనికరించండి, కాపాడండి ఓ ప్రభా. నన్ను కడిగి శుద్ధీకరించి ఓ ప్రభా నేను కూడా ఆత్మీయంగా నీ సన్నిధిలో నడవగలటకై సహాయం చేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాను ప్రభా. కనికరించండి ప్రభా. ఈ సమయంలో నీ యొక్క మందిర అక్కర్ల అవసరతల విషయమై ప్రార్థిస్తుంటున్నాను. మందిరం కట్టబడుతుండగా కనికరించండి, సహాయం చేయండి దేవా ప్రభా. మీరే సహాయం చేయండి. సకాలంలో ముగించుకోవడానికి మీ యొక్క కృపను అనుగ్రహించండి. డెడికేషన్ విషయమై ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. సహాయం చేయండి. ఎల్షదాయి ద్వారా జరిగే ప్రతి పరిచర్యను మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎంతో విస్తారమైనటువంటి పరిచర్య ప్రతిరోజు ఉంటుండగా మీరే సహాయం చేయండి, మీరే కనికరించండి దేవా. అన్నక్కను కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి ఓ ప్రభా. దినదినము వారి యొక్క పరిచర్యలను ఓ ప్రభా మీరు విస్తరింపచేస్తున్నందుకే వందనాలు. మీరే ముద్రించండి. వారికి మంచి ఆరోగ్యం, శక్తి, బలాలు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఎంతోమంది సంఘములో అనారోగ్య పరిస్థితులు గుండా ఉన్నటువంటి బిడ్డలు ఉంటున్నారు ప్రభా. కనికరించండి, కాపాడండి. ప్రతి ఒక్క బిడ్డలను మీరే తాకండి, ముట్టండి, స్వస్థపరచండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఉద్యోగాల కొరకు ఎదురు చూచే బిడ్డలు ఉంటున్నారు, సంతానం కొరకు ఎదురు చూచే బిడ్డలు ఉంటున్నారు తండ్రి. వివాహాల కొరకు ఎదురు చూచే బిడ్డలు ఉంటున్నారు ప్రభా. సహాయం చేయండి. వృద్ధాప్య బలహీనతలతో ఉన్న బిడ్డలు ఉంటున్నారు, బీపీ షుగర్లతో ఉన్న బిడ్డలు ఉంటున్నారు ప్రభా. ప్రతి ఒక్కరిని కనికరించండి, ప్రతి జీవి కోరికను తీర్చండి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఎంత గొప్ప దేవుడు తండ్రి. మీరే కనికరించి కాపాడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఈ రీతిగా భూషణం అన్న కొరకై ప్రార్థిస్తుంటున్నాను, ప్రభుదాస్ అంకుల కొరకై ప్రార్థిస్తుంటున్నాను, గుణసుందర మాటి కొరకై ప్రార్థిస్తుంటున్నాను ప్రభా. మత అంకుల కొరకై ప్రార్థిస్తుంటున్నాను. ఈ బిడ్డలను మీరు తాకండి, ముట్టండి, స్వస్థపరచండి తండ్రి. మీరు పొందినటువంటి గాయాల ద్వారా స్వస్థతని సెలవిస్తూ వచ్చిన ప్రభా. మీరే సహాయం చేయండి. ఇటు విధానంలో సంఘం అంతట్లో ఇంకా మాకు తెలియనటువంటి వారు ఎంతోమంది ఎన్నో అనారోగ్య పరిస్థితుల్లో ఉంటున్నారు. ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్యతో ఉంటున్నారు. ప్రతి వ్యక్తిలో తండ్రి ఏదో ఒక వ్యాధితో ఉంటున్నారు ప్రభా. సహాయం చేయండి, తాకండి, ముట్టండి, స్వస్థపరచండి. ఆత్మీయంగా, శారీరకంగా మమ్మల్ని బాగుపరిచి తండ్రి నీ సన్నిధిలో ఓ ప్రభా యెహోవాయే నేను నిత్యము నడిపించును అన్న విధానంలో నడిపిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభా. కనికరించండి. చేరుకున్న ప్రతి బిడ్డను బట్టి వందనాలు, స్తోత్రాలు. ఏ బిడ్డ ఎక్కడితో ఉన్నారో మీరే ఆలకించి అంగీకరించి మీరే సహాయం చేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాను. నా కుటుంబాన్ని కూడా మీరే జ్ఞాపకం చేసుకొని కనికరిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువును, మా రక్షకుడిని ఘనమైన శ్రేష్టమైనటువంటి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. దేవాని బంగారు పాదాలు కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. తండ్రి మంగళవారం సాయంకాలం అయా తండ్రి సంఘ ప్రార్థన కానీ సన్నిధానంలో చేరుకోవడానికి ఇచ్చిన సమయానికి స్తుతిస్తున్నాను, సాగిలపడుతున్నాను అయ్యా. నిజమే తండ్రి నాయన నీ దాసుని నిలబెట్టి నా గమనానికి తీసుకొచ్చిన లేఖన భాగాలు బట్టి కూడా అందరూ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఎన్నో మార్లు మరి నేను ఎక్కలేని కొండపైకి నన్ను ఎక్కిస్తూ రమ్మని ప్రార్థిస్తూ వచ్చానే కానీ ప్రభా అందులోని మర్మములు తెలుసుకునలేకపోయాను. ఈ దినం ఈ దాసుడి ద్వారా నాతో మాట్లాడుతూ అయా ఎంతో చక్కగా నాయన స్పష్టంగా మాట్లాడుతూ వస్తున్నా. మీ ప్రేమకే స్తుతిస్తున్నాను దేవా. అయా గణపరుస్తున్నాను తండ్రి. నిజమే నాయన ఎలా ఎక్కాలో, ఎలా మరి రహస్యమందు చూచే తండ్రికి ప్రార్థించాలో దేవా, మరి చాటుగా ఎలా ఏడ్చుకుంటూ ప్రార్థించాలో దేవా నిజమే. అటు అనుభవం నాలో లేకపోయినప్పటికీ ఓ దేవా నేను స్తుతించే అనుభవం అయా అటు గదిలోనికి నన్ను నడిపిస్తూ వచ్చిన ప్రేమకే స్తుతిస్తున్నాను తండ్రి. 4 గంటల అనుభవంలో ఎక్కడ నేను సన్నగిలుతూ వచ్చానో అయా నన్ను సమకూరుస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా నీకు ఇష్టంగా నాయన నీ బిడ్డగా నేను కూడా ప్రతి విషయంలో కూడా జీవించినట్లు సహాయం చేయండి, కృప చూపించండి అయా నాయన. నీకు మహిమకరంగా నీకు స్తుతించేదానిగా నన్ను సిద్ధపరుస్తున్నామని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ వేడుకుంటున్నాను. ఇటు సమయంలో అయా ప్రతి ఒక్కరి అక్కర నిమిత్తమై అనేకుల నిమిత్తమై ప్రభా నీ పాదం ఎద్దుకొచ్చి ఉంటుండగా తండ్రి జ్ఞాపకం చేసుకునండి అయా. కృప చూపించండి, కనికరించండి.
అయా తండ్రి నాయన ప్రభుదాస్ అంకుల్ కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. తండ్రి నాయన మరి అభిజ్ఞ కూడా జ్ఞాపకం చేసుకో. అయా కొత్త నూతన సంవత్సరం మరొక సంవత్సరం దయాకిరీటంగా ఇస్తూ వచ్చిన ప్రేమకు స్తుతిస్తున్నాను దేవా. సహాయం చేయండి. భూషణ్ అంకుల్ కూడా మంచి ఆరోగ్యం దయచేస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా నా తండ్రి నాయన డేవిడ్ అంకుల్ కూడా మంచి ఆరోగ్యం దయచేయండి అయా. కృప చూపించండి. మత్తయ్య అంకుల్ కూడా అయా జ్వరాన్ని గద్దించండి. ఆ ఏళ్ళని ముట్టి స్వస్థపరుస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను. అత్తయ్య కూడా మంచి ఆరోగ్యం దయచేస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను అయ్యా. అయా తండ్రి దేవా మరి గురువారం జరిగే మైకు సువార్తలు కూడా తోడుగా ఉంటూ రమ్మని ప్రార్థిస్తున్నాను అయా. మరి వచ్చే నెల అయా తండ్రి మరి ప్రభు దినం తండ్రి ఆ దినం జరగనే ఉంటున్న ఆయా కూడికలో కూడా ఆయా సువార్తలు కూడా చాలా దేవుడిగా ఉంటూ రమ్మని ప్రార్థిస్తున్నాను అయా. ఎవరిని దర్శించనే ఉంటున్నారో, ఎవరిని ప్రేరేపింపనే ఉంటున్నారో అయా వారి హృదయాలను మెత్తన చేస్తూ రండి నాయన. వారి వినగలిగే చెవులు, గ్రహించే మనసును కూడా అనుగ్రహిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను అయా. తండ్రి నీ వాక్యం విన్న తోడనే వారి హృదయంలో చేర్చుకున్నట్లు సహాయం చేయండి. కృప చూపించండి, కనికరించండి అయా. ప్రభు దినం రోజు కూడా జరిగిన సువార్త విషయంలో కూడా గొప్ప కార్యం చేసి నీ నామని మహిమ తెచ్చుకుంటూ రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎంతమంది అయితే వింటూ వస్తున్నారో నీ వాక్యాన్ని అయా అటు వారి హృదయాల్లో నాయన నీరు కట్టి ఫలింపజేస్తూ రండి నాయన. నీ సన్నిధానంకి వచ్చే మనసు దయచేయండి ప్రభా అయా. మందిరం నిర్మాణం పనిలో కూడా తోడుగా ఉంటూరండి నాయన. సహాయం చేయండి అయా. లిఫ్ట్ విషయంలో సహాయం చేయండి అయా. ఎంతోమంది వృద్ధులు ఉంటున్నారు అయా, పైకి ఎక్కవలేని స్థితి తండ్రి. సహాయం చేయండి, కృపను అనుగ్రహించండి అయా. అయా కటన్ల విషయంలో సహాయం చేయండి. ఏసీ విషయంలో కూడా సహాయం చేయండి. బలిపీఠం మీద పెట్టబడవలసిన అయా స్పీకర్ బాక్సులు అవన్నీ కూడా సిద్ధపరుస్తూ రమ్మని ప్రార్థిస్తున్నా. ఎవరిని ప్రేరేపింపనై ఉంటున్నారు అయా తండ్రి దేవా. మేము స్తుతించకపోతే ఈ రాళ్లతో కూడా స్తుతించి అని మరి మీరు చెప్తే వింటాయి ప్రభా. మరి మీరు ఎవరిని ప్రేరేపింపనై ఉంటున్నారు, ఎవరి హృదయంలో కార్యం జరిగించనే ఉంటున్నారో, ఎవరిని సిద్ధపరుచుకొని ఉన్నారు అయా తండ్రి దర్శించండి అయా. ఇచ్చే మనసు అయా, మెత్తని హృదయం దయచేస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను దేవా. జ్ఞాపకం చేసుకోనండి, సహాయం చేయండి అయా. నీ రాసు వార్తలో కూడా అనేక బిడ్డలు కూడా హింసించబడుతున్నారయ్యా. అటు వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా. అయా తండ్రి దేవ వారిని సహాయం చేసి ప్రతి ఒక్కరి అవసరత కూడా తీరుస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను అయా తండ్రి. ఎల్షదాయ్ అయా అనుబంధ సంఘాలు జ్ఞాపకం చేసుకోనండి అయా. తోడుగా ఉంటూ రమ్మని ప్రార్థిస్తున్నాను అయా. చేరుకుడి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకునండి అయ్యా. వారి అక్కర్ల అవసరతలు కూడా తీరుస్తూ రండి నాయన. మీ కొందరు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. నా దీన కుటుంబాన్ని కూడా ప్రభా నీ పాదాల చింత పడవేసుకుంటున్నా తండ్రి. జ్ఞాపకం చేసుకునండి, సహాయం చేయండి. ఆ కోర్టు కేసు విషయంలో కూడా మీరే కృప చూపించండి. న్యాయమైన తీర్పు జరిగిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను. సమస్త మహిమ ఘనత స్తుతి ప్రభావం మీకే ఆరోపిస్తున్నాను. నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు నామంలో చిన్న ప్రార్థన మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇక్కడ మీకే వందనాలు, స్తోత్రాలు. గడిచిన కాలమంతా కాపాడి మీ కృపలో భద్రపరిచి తండ్రి యొక్క సాయంకాల సమయం వేళ మీ పరిశుద్ధమైన మందిర సమృద్ధిలో తండ్రి తోటి విశ్వాసుల మధ్య నేను కూడా చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరిచి మీ పాదాల యొద్ద గోజాడుకునే అయ్యా వేడుకునే కృపను నాకు అనుగ్రహించినందుకై మీకే వందనాలు, స్తోత్రాలు అయ్యా. నాయన మీరు ఇచ్చినటువంటి వాక్య అనుభవాలను బట్టి స్తోత్రాలు. దైవదాసులను మీ శిలువ చాటును మరుగుపరుచుకొని తండ్రి మీ యొక్క వాక్యపు సత్యాలను మాకు వివరిస్తూ వచ్చిన ప్రేమను బట్టి వందనాలు. ఈ యొక్క పరిశుద్ధమైన గ్రంథంలోని భక్తుల యొక్క ప్రార్థనా అనుభవాలు మాకు నేర్పిస్తున్నందుకై హృదయమారా స్తుతిస్తున్నాను తండ్రి. నాయన 61వ కీర్తనలో దేవా నా మొర ఆలకించుము, నా ప్రార్థనకు చెవి యొగ్గుము అయ్యా. నా ప్రాణము తల్లడిల్లగా బూది గంతముల నుంచి నేను నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుమని అయ్యా దావీదు వలె నేను కూడా వేడుకుంటున్నాను తండ్రి. విశ్వాస జీవితంలో నాయన మరి ఎత్తైన స్థితిలోనికి వెళ్ళలేనటువంటి బలహీనరాలని దేవా క్షమించండి. దావీదు వలె వేడుకుంటున్నాను తండ్రి. ఎత్తైన అనుభవంలోనికి విశ్వాస జీవితంలో ఎదిగేటువంటి ఆత్మీయ అనుభవాన్ని నాకు దయచేస్తూ రమ్మని మీ పరిశుద్ధ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన అబ్షాలోము విషయంలో కూడా దావీదు అయ్యా ఎంతో వయసున్న కుమారుని బాలుడిగా ఎంచుకొని కన్న తండ్రి ప్రేమను గురించి అయ్యా దుఃఖిస్తూ వచ్చాడు. అంత దుఃఖంలో కూడా అయ్యా క్రిందనే ఉండిపోలేదు కానీ పైకెక్కి గదిలోకి వెళ్ళి రహస్యమందు ఏడుస్తూ మీ సన్నిధిలో
ప్రార్థించిన విధానం నిజంగా తండ్రి మీ ప్రేమ ఎంత గొప్పది తండ్రి. నేను కూడా ఆత్మీయ విషయంలో ప్రభా నాయన ఎత్తైన అనుభవంలోనికి ఎదుగునట్లుగా నాకు సహాయం చేస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం. అలాగే నాయన దానియేలు యొక్క ప్రార్థన అనుభవం తండ్రి, దానియేలు యొక్క అనుదిన ప్రార్థన దినమునకు ముమ్మారు మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చాడు అయ్యా. దానియేలు యొక్క ప్రార్థన శత్రువుని యొక్క ప్రణాళికను చెదరగొట్టేదిగా ఉంటూ వచ్చింది నాయన. దానియేలు మిమ్మల్ని స్తుతిస్తూ వచ్చాడు. నాకు కూడా అటువంటి ప్రార్థన అనుభవాన్ని, మిమ్మల్ని స్తుతించే అనుభవాన్ని, కష్టాల్లో, బాధల్లో, బలహీనతల్లో కూడా మిమ్మల్ని స్తుతించేటువంటి ఆత్మీయ అనుభవాన్ని నాకు నేర్పిస్తూ రమ్మని మీ పరిశుద్ధ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇశ్రాయేలీయుల యొక్క హృదయ గర్వమును బట్టి నేను చాటుగా ఏడ్చున్నానని నా నిమిత్తం మీరు ఎన్నోసార్లు ఏడ్చుంటారు తండ్రి. దయతో క్షమించండి. నా బుద్ధిహీనతను బట్టి, నా హృదయ గర్వమును బట్టి కన్నీరు విడిచిన కన్న తండ్రి అయ్యా, నేను కూడా అటువంటి ప్రార్థన అనుభవం అయ్యా కలిగి జీవించడానికి సహాయం చేయండి. రహస్యమందు చూసే దేవుడివి, రహస్య ప్రార్థన ఆలకించే దేవుడి, రహస్య ప్రార్థనలు అనేవి ఎంతో నెమ్మదిని, సంతోషాన్ని, సమాధానాన్ని, ధైర్యాన్ని ఇచ్చేవి. అటువంటి ప్రార్థన అనుభవాలు భక్తుల ద్వారా మాకు నేర్పిస్తున్నందుకై హృదయమారా మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. గొప్ప దేవ ఎల్షద్దై పరిచర్యని దీవించండి, ఆశీర్వదించండి. మీరే మహిమ పొందుతూ రండి. దైవదాసులకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఈ యొక్క జూలై మాసం అంతట్లో జరిగిన పరిచర్యలో మీరు ఎంతో కృపనిచ్చారు. అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా సహాయం చేసి నూతన అనుభవాలతో నూతన పరిచర్యను విస్తరింపజేస్తున్న మీ ప్రేమంతటిని బట్టి స్తోత్రాలయ్యా. దైవదాసురాలకి అయ్యగా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. మీ పునరుద్ధాన శక్తి బలం చేత నింపండి. వారికి ఇచ్చిన బిడ్డలు ఇద్దరిని బట్టి కూడా హృదయమారో స్తుతిస్తూ ఆ బిడ్డలను కూడా కనికరించి కాపాడుతూ రండి. అలాగే నాయన ఎల్షద్దై అయ్యా నిత్యం నడిపించే గొప్ప దేవుడిగా ఉన్నారు. పరిచర్య అంతట్లో మీరే ముందుండి నడిపిస్తూ రమ్మని వేడుకుంటున్నాను. ఆయన అమ్మాయి గాస్పల్లో మీ కృపను తోడుగా ఉంచండి. అలాగే తండ్రి ఎల్షద్దై నుంచి జరుగుతున్న పరిచర్య, బ్రాంచెస్లో జరుగుతున్న పరిచర్య మీరే మహిమ పొందుతూ ముద్రిస్తూ రమ్మని వేడుకుంటున్నాను. అనారోగ్య పరిస్థితుల్లో మీ యొక్క ప్రార్థన విన్నపాన్ని వేడుకున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. మత్తయ్య అన్నయ్యని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డ బలహీనంగా ఉన్నాడు, బిడ్డను మీరే ముట్టండి, స్వస్థపరచండి. గుణసుందర ఆంటీని కూడా మీరే స్వస్థపరచండి. ఇంకా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న జ్యోతక్కను కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి ఆపరేషన్ జరిగింది, బిడ్డను మీరే ముట్టండి, కనికరించండి. నాయన ప్రభుదాస్ గారిని కూడా మీరే దయ చూపించండి. ఈ రీతిగా అనారోగ్య పరిస్థితిలో ఉండి మొరపెట్టుకుంటున్న బిడ్డలందరి కోసం మీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను అయ్యా. మీ యొక్క గాయపడిన హస్తాలతో ముట్టండి, స్వస్థపరచండి. పునరుద్ధాన శక్తి బలం చేత లేవనెత్తుతూ రమ్మని ప్రార్థిస్తున్నాం. నాయన ఎల్షద్దై అవసరతల అక్కర్లన్నీ తీర్చండి తండ్రి. మీ సొత్తును ఎల్షద్దైని మీరే కాపాడుతూ రండి. అలాగే నాయన మందిర నిర్మాణ పనుల విషయంలో మీ కృపను అనుగ్రహించండి. సకాలంలో పూర్తి అగునట్లుగా మీ కృపను దయచేస్తూ రమ్మని వేడుకొంచున్నాం. నాయన అభిజ్ఞాని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డకి నూతన సంవత్సరాన్ని దయాకిరీటంగా అనుగ్రహించి ఆశీర్వదిస్తూ వచ్చిన మీ ప్రేమను బట్టి వందనాలు. బిడ్డ మీలో జ్ఞానమందును అయ్యా మీ దయందును ఎదుగునట్లుగా సహాయం చేయండి. ఆ బిడ్డ స్టడీస్ విషయంలో మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి కాపాడండి. స్టడీస్ విషయంలో మంచి జ్ఞానమును దయచేయండి, ఆలోచన దయచేయండి. దేవుని దయందును ఎదుగునట్లుగా సహాయం చేస్తూ రండి అయ్యా. ఇంతవరకు మీ సన్నిధిలో ప్రార్థించడానికి ఇచ్చిన కృపంతటిని బట్టి స్తోత్రాలు. వచ్చే సండే అయ్యా మరి నాయన గాస్పల్ విషయంలో కూడా మీ కృపను అనుగ్రహిస్తూ రమ్మని వేడుకుంటూ నా దేన కుటుంబాన్ని కూడా కనికరించండి. పాపరాయనైనటువంటి ఎగ్జామ్స్లో మీ కృపను అనుగ్రహించండి. బిడ్డకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి కాపాడండి. బాబు నీట్ కౌన్సిలింగ్ విషయంలో మీరు అయ్యా న్యాయం చేసినందుకు వందనాలు తండ్రి. అలా నీట్ కౌన్సిలింగ్ రానున్న దినాల్లో ప్రారంభం కాబోతుండగా బిడ్డగా చక్కటి మంచి కాలేజీలో సీట్ సౌకర్యాన్ని గ్రహిస్తారని మీ పాదాలు పట్టుకొని వేడుకుంటూ నా దేన కుటుంబాన్ని కూడా కనికరించి కాపాడమని, నా దేన ప్రార్థన మీరు ఆలకించి ఉన్నారని నమ్మి స్తుతిస్తూ అయ్యా నాకు ఆ యొక్క ప్రార్థన అనుభవాలు కలిగి జీవించడానికి నాకు సహాయం చేయమని నా ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు ఘనమైన నామంలోనే స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఉన్నవాడు అనువాడు అయిన నాయన, భూమి యొక్క అగాధ స్థలములో మీ స్వహస్తములతో విచిత్రముగా నన్ను నిర్మించినటువంటి నా నిర్మాణకుడు ఏంటి అనంత జ్ఞానమైన నాయన, ప్రసవ వేదన పడి సిలువలో నన్ను కని అమూల్యమైన ప్రశస్తమైన రక్తంతో నన్ను కొన్నటువంటి నా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకి వందనాలు నాయన. ఈ రాత్రి సమయం ముందు తండ్రి మీ స్వరక్తం ఇచ్చి కొన్నటి బిడ్డలతో నేను చేరి ప్రభా నా నోరు తెరిచి నా తండ్రి కాళ్ళ చెంత చేరి తండ్రి ప్రార్థించే గొప్పదని ధన్యత మీరు నాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. మీ దాసుని ద్వారా
మీరు నాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నాయన ఎక్కి వెళ్ళే అనుభవంలో ఉండాలని ప్రభా, అలాగే నాయన తండ్రి ప్రార్థన జీవితం కలిగి ఉండాలని తండ్రి, స్తుతించే ధన్యత తండ్రి మరి కలిగి ఉండాలని ప్రభా, అలాగే ఏడ్చుకుంటూ చేయాలని ప్రభా తండ్రి మీరు నాతో మాట్లాడుతూ వచ్చారు. నా మట్టుకు నేను నా వ్యక్తిగత జీవితంలో ప్రభా ప్రార్థనా జీవితం, ప్రార్థన అనే రెక్క, ఆరాధన స్తుతి అనే రెక్క ప్రభా, ఈ 2 రెక్కలు కలిగి ఉన్నంత కాలం ప్రభా నేను మీకు అత్యంత సమీపంగా ఎగిరి రాగలిగాను. మీకు అత్యంత సమీపంగా ఉన్నట్టు నాకు ప్రభా మీరు అత్యంత పెద్దవారుగా నా చుట్టూ మీ దగ్గర నుంచి నేను క్రిందికి చూసినప్పుడు నాయన నా చుట్టూ ఉన్న సమస్యలు అత్యంత చిన్నవిగా కనపడ్డాయి నాన్న. ఎప్పుడైతే ఈ రెక్కలు 2 తెగి తండ్రి మీ దగ్గరికి ఎగరలేని స్థితిలో నేనున్నాను, మీకు దూరంగా ఉన్న నాకు మీరు అత్యంత చిన్నవారుగా, నా చుట్టూ ఉన్న సమస్యలు అత్యంత పెద్దవిగా కనపడుతుంది నాయన. ఎంత గొప్ప దేవుడు అయ్యా, నా పట్ల ఎంత కృప కలిగిన తండ్రివి నాయన. ఏమని వర్ణించనయ్యా, నిజంగా నాయన ఏమని స్తుతించగలను. దయతో నన్ను క్షమించండి తండ్రి. ఈ 4 గంటల అనుభవంలో నేను లేనని మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. దయతో కనికరించండి నాయన. తండ్రి నా యుద్ధకు వచ్చేవారిని నీ ఎంత మాత్రము త్రోసివేయనని సెలవిచ్చిన నా తండ్రివి, నా దేవుడివి, నా రాజువి, నా కోటవి, నా ఆశ్రయపురమైన దేవా, దయతో నన్ను క్షమించి తండ్రి నేను ప్రార్థిస్తుండగా నా ప్రార్థన ఆలకించమని దేవా వేడుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సమయంలో అనారోగ్యంతో ఉన్న వారిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాను నాయన. గుణసుందరక్క మీద కృప చూపండి తండ్రి. అలాగే బిడ్డను మత్తయ్యని మీ సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాను, బిడ్డను భూషణాన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాను, ప్రభుదాసనని మీ సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాను నాయన. అయ్యా మీ నోటి మాటలో స్వస్థత ఉంది నాయన, మీ వస్త్రపు చెంగులో స్వస్థత ఉంది, మీ ఉమ్మిలో స్వస్థత ఉంది తండ్రి. మీరు మాట మాత్రం సెలవిస్తే చాలు నాయన. దైతే జ్ఞాపకం చేసుకొని మీ బిడ్డలు ముట్టి మీరు ఇచ్చిన స్వస్థతను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ, మాకు కాదు యెహోవా మాకు కాదు నాయన, నీ కృపాసత్యమును బట్టి నీ నామానికే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ ఈ కొద్ది ప్రార్థన నా కొరకై మా కొరకై అతి త్వరలో తిరిగి రానయ్యున్నటువంటి నా ప్రభుడిని ప్రియరక్షకుడినైనా యేసు రక్షకుని సర్వశక్తి గల నామమునకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పాదముల చెంతకొస్తున్నాను. ఇంతవరకు కూడా ప్రభువా దయగల తండ్రి మీ సన్నిధిలో దేవా మరి గడిపే ధన్యత ఇచ్చారు, మీకు స్తోత్రాలు. మీ దాసుని ద్వారా తీసుకుని వచ్చిన లేఖన భాగాలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. కృపగలిగిన తండ్రి దావీదు యొక్క జీవితాన్ని ప్రభువా నా ముందు తీసుకొని వచ్చారు. దావీదు ప్రభువా మరి తనైతే నేను ఎక్కలేను, ఎత్తైనటువంటి కొండ మీరే నన్ను ఎక్కించండి అని ప్రభువా ప్రాధేయపడతా ఉన్నాడు, మిమ్మల్ని అడుగుతూ ఉన్నాడు. ప్రభువా దయగలిగిన తండ్రి ఆ రీతిగా మీరు తనను ఎక్కించారు. ఎంత గొప్ప దేవుడో ప్రభువా. దావీదు కుమారుడు తనకు శత్రువుగా ఉన్నప్పటికీ ప్రభువా దయగలిగిన తండ్రి దేవా కుమారుని ద్వారానే తను అరణ్యానికి కాలినడకన దేవా మరి ఆ యొక్క దేవా ఎత్తైనటువంటి ప్రదేశానికి ఎక్కుతూ ఏడుస్తూ ఉన్నాడు. దేవా ఆ రీతిగా తండ్రి కుమారుని ద్వారా ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ ప్రభువా దయగలిగిన తండ్రి ఆ కుమారునే ప్రేమిస్తూ ఉన్నాడు. కారణం ఏంటి అంటే ప్రభువా దావీదు మీ మనసును కలిగి ఉన్నాడు. అయా దయగలిగిన తండ్రి దేవా మీ యొక్క హృదయానుసారుడుగా ఉన్నాడు తండ్రి. దేవా మీ గుణగణాలన్నీ కూడా తనలో ఉన్నాయి దేవా. అందుకే తాను దేవా ఎక్కేటటువంటి అనుభవంలో మీరు ఉంచారు, మీకు స్తోత్రాలు. గదిలోనికి వెళ్ళి ప్రభువా కన్నీరు కార్చినాడు. కృపగలిగిన తండ్రి అటువంటి అనుభవం నా మటుకు నాకు లేదు నాయన, నన్ను క్షమించండి, మీ రక్తంతో కడగండి. ప్రార్థన గదిలో రహస్యంగా ప్రార్థన చేయాలి, అప్పుడు దేవా మీరు ప్రతిఫలం ఇచ్చే దేవుడు అని దయగలిగిన తండ్రి మీరు మాట్లాడుతూ వచ్చారు, మీకు స్తోత్రాలు. అదేవిధంగా కృపగలిగిన తండ్రి ఇర్మియా అయితే ప్రభువా చాటున వెళ్ళి తాను దుఃఖిస్తూ ఉన్నాడు. దేవా కారణము నీ ప్రజలైనటువంటి వారు నీ మాట వెనక ఉన్నటువంటి కారణాన్ని బట్టి ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు. అందుకే తను కూడా చాటున వెళ్ళి ఏడ్చేటటువంటి అనుభవం. దేవా దయగలి తండ్రి దానియేలు కూడా ప్రభా దయగలిగిన తండ్రి తనకు వచ్చిన కష్టకాలంలో కూడా మిమ్మల్ని స్తుతించేటటువంటి అనుభవం. ఈ 4 గంటల అనుభవంలో ఆ బిడ్డలు ఉంటూ వచ్చారు. నా మటుకు నేను ఆ అనుభవాలు లేవు తండ్రి, ఎక్కే అనుభవం లేదు నాయన. దయతో మీరే క్షమించండి, మీ రక్తంతో కడగండి, శుద్ధీకరించండి. ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు మీ యొద్దకు వచ్చెదరు నీ వాక్యంలో రాయబడుతుంది. ప్రభా మీ పాదాల చెంతకు వస్తున్నాను,
క్షమించుము, మీ రక్తంతో కడుగుము. సమయోచితమైనటువంటి సహాయం కొరకు మీ దగ్గరికి వస్తున్నాను. దయతో మీరే జ్ఞాపకం చేసుకురండి. మీ దాసుని ద్వారా ప్రకటింపబడినటువంటి పేర్లు దేవా, స్వస్థత లేనటువంటి వారు ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకురండి. ఆరోగ్యం దయచేయండి దేవా. మరి దయగలిగిన తండ్రి దేవా, బర్త్డే అభిజ్ఞ కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. నూతన సంవత్సరాన్ని దయాకిరీటంగా మీరు అనుగ్రహిస్తూ వచ్చారు దేవా. మీ యొక్క దయగలిగిన తండ్రి జ్ఞానమందు, వయస్సునందు దేవా, దేవుని యొక్క దయందు, మనుషుల దయందు బిడ్డ వర్ధిల్లినట్లుగా సహాయం దయచేయండి. కనికరించి మీరే దయ చూపుతురండి. మేలుకై మీరే జ్ఞాపకం చేసుకురండి. ఎల్షద్దాయి మందిరము కన్స్ట్రక్షన్లో ఇంతవరకు సహాయపడుతూ వచ్చారు. మిగిలి ఉన్నటువంటి పనులలో కూడా మీరే సహాయపడుతురండి. మీ దాసుని కూడా ప్రభా మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి. సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. దయగల తండ్రి దేవా, మరి దేవరాజు అన్న కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. దయగల తండ్రి మీ దాసురాల కొరకు ప్రార్థిస్తున్నాను. సేవలో పరిచర్యలో బలమైనటువంటి పాత్రలుగా మీ దాసుల్ని మీరు వాడుకుంటారండి. మంచి ఆరోగ్యం కూడా మీరు దయచేయండి దేవా. మరి గర్భఫలాన్ని కూడా మీరు దీవించుము. వారి భవిష్యత్తు ఏర్పాటు విషయంలో కూడా మీరే సహాయం దయచేయండి. ఉదయకాలము జరిగేటటువంటి గాస్పల్ మీటింగ్లో కూడా సహాయపడుతురండి. నీ మాట, నీ పాట ద్వారా తండ్రి దేవా, ఒక్కరైనా రక్షణ మారు మనసు పొందినట్లుగా సహాయం దయచేయండి. ఎలిషద్దాయి ద్వారా తండ్రి మరి గడిచిన దేవా, మరి 7 మాసాలు ప్రభా, రేపటితో ముగింపబడుతుంది ఈ నెల. 7 మాసాలు తండ్రి చేసిన పరిచర్య అంతటిని కూడా మీరు నీరుగట్టి ఫలింప చేయండి. కనికరించి మీరే దయ చూపుతారండి. భవిష్యత్తులో జరగబోయే పరిచర్య విషయంలో కూడా సహాయం దయచేయండి. ఆదివారం కూడా తండ్రి ఉదయవా మరి సువార్తలో మీరు సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎంతో వ్యతిరేకత ఉంది. మా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాన్ని జ్ఞాపకం చేసుకునండి. ఇప్పుడున్న ప్రభుత్వాలు సువార్తకు ఆటంకంగా లేకుండా చేయండి నాయన. వారికి మంచి మనస్సు మీరు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. యేసయ్య మీరే జ్ఞాపకం చేసుకునండి నాయన. వారందరూ కూడా ఎరగక వారు అలాగ మాట్లాడతారు, వారు తెలియక వారు అలాగ మాట్లాడతారయ్యా. యేసయ్య వారిని క్షమించండి నాయన. నేటి వరకు కూడా మీరు శిలువ మీద ఉండి వారు ఏం చేయించున్నారో వారు ఎరుగును గనుక వారిని క్షమించండి అని ప్రభువా, శిలువ మీద ఉన్నటువంటి దేవుడవు మీరు నేటి వరకు కూడా అనేకులతో మాట్లాడుతూ ఉన్నారు. సహాయం దయచేయండి, కనికరించండి, దయ చూపుతున్నామని ప్రార్థన చేస్తున్నాను. దీన కుటుంబాన్ని కూడా మీరే జ్ఞాపకం చేసుకురండి ప్రభువా. దయగలిగిన తండ్రి సహాయం దయచేయండి. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు కూడా డిఎస్సి ఎగ్జామ్ జరుగుతూ ఉంది. నీ బిడ్డలు ఎంతోమంది రాస్తూ ఉన్నారు. దేవా సహాయం దయచేయండి. వారికి ఉద్యోగాలు కూడా దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయం దయచేయండి. గ్రూపు 2, 3 కూడా వాయిదా దేవా మరి పడ్డాయి కనుక వాటి కొరకు దేవా ప్రిపేర్ అయ్యే బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకురండి. వారికి మంచి జ్ఞానం, వివేకం దయచేయండి, ఉద్యోగాలు దయచేయండి. ఈ రీతిగా మేలుగా మీరు జ్ఞాపకం చేసుకోమని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ సమస్తం కూడా మీ దయగండ స్థలప చెప్తూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన చేరి వచ్చిన ప్రజలందరినీ మీరు దీవించుము. ప్రతి వారి అవసరత అక్కర క్రీస్తు యేసు నామంలో ఫిలిప్పు 4:19 ప్రకారం తీర్చమని యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నీ పాదాలకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటూ వస్తున్నానయ్యా. ఈ రాత్రికాల సమయంలో ప్రభా సంఘంగా కూడి నేను కూడా నీ సన్నిధానంలో ప్రార్థించడానికి మీరు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సాయంకాల సమయంలో ప్రభా పాటల ద్వారా, వాక్యం ద్వారా మీరు మహిమ పొందినందుకు నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. నీ దాసుని సెలవు సాటును మరుగుపరుచుకొని మీరు తీసుకొచ్చిన లేఖన భాగాలను బట్టి మీకు వందనాలు అయ్యా. నా తండ్రి మరి దావీదు కీర్తన 61 మీరు జ్ఞాపకం చేసుకొని 2వ వచనాన్ని ఆధారం చేసుకొని ప్రభా అయ్యా మరి దావీదు గారు నీ సన్నిధానంలో ప్రభా ఎక్కలేనంత ఎత్తైన కొండకి అయ్యా నన్ను ఎక్కిస్తూ రమ్మని నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చినాడు తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. నా తండ్రి మరి ప్రార్థన అనుభవం కలిగి ఉండాలని మీరు మాట్లాడుతూ వచ్చినారు. గది యొక్క అనుభవమును కలిగి అయ్యా నా తండ్రి మరి ఉండాలని మీరు మాట్లాడుతూ వచ్చినారు తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. మరి దావీదు గారు అయితే తన కుమారుడైనటువంటి అంశాలో విషయంలో ప్రభా అయ్యా మరి కుమారుడు చనిపోయినప్పుడు ప్రభా ఎంతగానో అయ్యా మరి కేకబెట్టి వేడిచిన వాడిగా ఉంటూ వచ్చినాడు తండ్రి. నీకు స్తోత్రాలు. నా కుమారుడా అంశాలోమా, నీకు బదులుగా నేను చనిపోయి ఉంటే బాగుండునని అయ్యా మరి ఏడుస్తూ వచ్చినాడు తండ్రి. నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మరి ఏడ్చే యొక్క అనుభవం కూడా కలిగి ఉండాలని మీరు మాట్లాడుతూ వచ్చినారు తండ్రి. నీకు స్తోత్రాలు, వందనములు చెల్లిస్తున్నాను ప్రభా. ఆ రీతిగా నాయన మరి దానియేలు గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా మరి శాసనము అయా మరి అమలైనప్పుడు కూడా ప్రభా నా తండ్రి మరి మేడ గదికి ఎక్కి అయా ప్రార్థిస్తూ స్తుతిస్తూ వచ్చినాడు తండ్రి. నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నానయ్యా. నా మటుకు నేను
నా జీవితంలో మరి అట్టి అనుభవం లేనిదానిగా నేను ఉన్నాననే నీ సన్నిధానంలో ఒప్పుకుంటూ వస్తున్నాను. అయా మీరు కోరిన రీతిలో అనేక మార్లు అయా నా తండ్రి రహస్యంగా నేను అయా మరి ప్రార్థించలేని దానిగా ఉన్నాననే నేను ఒప్పుకుంటూ వస్తున్నాను. అయా మరి కన్నీరు కార్చేంతగా కార్చలేదనే నేను ఒప్పుకుంటూ వస్తున్నాను. దయతో నన్ను కూడా క్షమించండి, మన్నించండి ప్రభా. మీ రక్తంలో నన్ను కడిగి పరిశుద్ధపరచండి. గది యొక్క అనుభవమును కలిగి ఉండటానికి నీ కృప నాకు దయచేయి. కన్నీళ్లు కార్చే అనుభవమును మీరు నాకు నేర్పిస్తూ రమ్మని అయా నీ సన్నిలో ప్రార్థిస్తున్నాను. కష్టకాలంలో నాయనా నీకు మొరపెట్టుకునేదానిగా నాకు సహాయం ఇచ్చేయండి ప్రభా. అయా మరి కష్టంలో కూడా నేను స్తుతించాలని అయా నా తండ్రి అటు శృతి కూడా నేను స్తుతించడానికి నాకు సహాయపడుతూ రమ్మని అయా నీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి ప్రభా. ఈ సాయంకాల సమయంలో నా తండ్రి అయ్యా నా తండ్రి ఎల్షద్దాయిని మీరు జ్ఞాపకం చేసుకొని మీరు మాకు ఇచ్చిన వాగ్దానమును బట్టి నీ కొందనాలు. యెహోవాయే నిత్యము మేము నడిపించునని మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. 7 నెలలు కూడా చివరి దినము వరకు కూడా అయా మీరు కాచి కాపాడుతూ వచ్చినందుకు మీ కొందనములు స్తోత్రములు అయా స్తుతులు చెల్లించుకుంటూ వస్తున్నాను. అయా ఎల్షద్దాయిని మీరు ప్రేమించి ఈ నెల నా తండ్రి జూలై మాసం అంతా కూడా జరిగిన పరిచర్య అంతటిని బట్టి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా ప్రతి కూడికలో కూడా మీరు సహాయపడుతూ వచ్చినందుకు మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీరు సంఘాన్ని ప్రేమించిన అయా దైవజనులు నాయన దేవరాజన్నను బట్టి అక్కను బట్టి నీకు వందనాలయ్యా. నీ దాసును మీరు బలపరిచి ప్రతి దినము కూడా అయ్యా మీరు మాట్లాడుతూ ప్రతి మాటను నాయన మా గమనానికి తీసుకొస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ దాసునికి కావాల్సిన మంచి ఆరోగ్యమును అయ్యా మీరు అనుగ్రహిస్తూ రమ్మని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. నీ దాసులను కూడా బలపరచండి. మంచి ఆరోగ్యమును మీరు అనుగ్రహిస్తూ రమ్మని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి ప్రభు. వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలను దీవించి ఆశీర్వదించండి అయ్యా. వారి చదువులో సహాయం చేయండి. వారి భవిష్యత్తు కొరకు నీ ఏర్పాటు ఉంచమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. వృద్ధాప్యంలో ఉన్న తల్లిగారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం మీరు దయచేస్తూ రమ్మని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఎల్షద్దాయి పరిచర్య అంతటిని నీరు కట్టి ఫలింపు చేసి విస్తరింప చేయమని అయ్యా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. సంఘంలో పెద్దలను పరిచారికులను అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు. వృద్ధాప్యంలో ఉన్న పెద్దలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి మంచి ఆరోగ్యంలో మీరు అనుగ్రహించండి. వారికి ఇచ్చిన పరిచర్యలో నమ్మకంగా చేయడానికి మీరు సహాయపడుతూ రమ్మని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి ప్రభా. ఆ రీతిగా నాయన అనారోగ్య పరిస్థితిలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి మరి జ్యోతిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ దాసులకు మరి అయా ఆపరేషన్ అయింది. మంచి ఆరోగ్యం మీరు అనుగ్రహిస్తూ రమ్మని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి ప్రభా. కునుసుందరక్కను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ దాసులను కనికరించండి. మంచి ఆరోగ్యం మీరు అనుగ్రహిస్తూ రమ్మని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి అయ్యా. అయా మరి నీ దాసుని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అన్నకు కూడా మంచి ఆరోగ్యమును అయా మీరు అనుగ్రహిస్తూ ప్రభుదాసాన్ని జ్ఞాపకం చేసుకోయా. నీ దాసుడికి మంచి ఆరోగ్యం మీరు అనుగ్రహిస్తూ రమ్మని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి ప్రభా. అయా మరి చిన్న బిడ్డ విజ్ఞాన్ని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డకు మరొక సంవత్సరాన్ని అయా నూతన కిరీటంగా దయా కిరీటంగా మీరు ఇచ్చినందుకు మీ కొందనాలు. బిడ్డను ఆరోగ్యంతో ఆయుష్తో అయా చదువులో విద్యా బుద్ధుల్లో నాయన జ్ఞానమందు వయస్సు బిడ్డ ఎదుగునట్లుగా మీరు సహాయం చేసి మీ చేతులెత్తి బిడ్డను ఆశీర్వదించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ మీ సహాయాన్ని కోరుకుంటూ వస్తున్నాను. దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కూడి వచ్చిన మా సహోదరులు సహోదరులందరిని బట్టి నీ కొందనాలయ్యా. ఎవరి అక్కడ అవసరతలతో ఇంటికి వచ్చారో హృదయరాక్షంలో ఎరిగిన దేవుడవు అయా. ప్రతి జీవి కోరిక తీర్చే దేవుడుగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఈ సమయంలో నా దిన కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. నా బిడ్డల విషయంలో అయా నా తండ్రి ప్రభా మరి నేను కూడా కన్నీళ్లు కార్చి అయా బిడ్డల విషయమై నాయన మొరపెట్టుకునేదానిగా ప్రార్థించేదానిగా నాకు నువ్వు సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మరి గురుకుల టీచర్లు అయా ప్రైవేటు వాళ్ళందరినీ తీసేస్తున్నారు తండ్రి. నీకు స్తోత్రాలు. నా కుమార్తెను కూడా ఉద్యోగంలో నుంచి తీసేసినందుకు నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను అయ్యా. నా యజమాని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా మరి రాత్రంతా కూడా నా తండ్రి మరి వాంతులు మోషన్స్ జ్వరంతో బాధపడుతుంటుండగా అయా నీ కృపలో జ్ఞాపకం చేసుకొని నిదయ గలస్తాలతో మీరు ముట్టి మీరు స్వస్థపరుస్తూ వచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. గొప్ప దేవుడు నాయన. చాలంత దేవుడుగా ఉండి సహాయపడుతూ వస్తున్నందుకు నీకు వందనములు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇచ్చిన సమయానికి సాగిలపడుతూ చేసిన మేలులకు ఉపకారములకు నేను ఏమి చిరడం తీర్చలేను. కానీ మీ సన్నిధానంలో ప్రార్థించడానికి మీరు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకే వందనములు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా ప్రభువును నా రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవా పరిశుద్ధుడా నీ పాదముల కొందనాలు నాయన ప్రభా. మరి ఈ సమయంలో ప్రభా మీ సన్నిధిలోనైనా మరి ప్రభా మరి తండ్రి మరి ప్రార్థించే భాగ్యం ప్రభా మరి తండ్రి ప్రజల క్షేమం కొరకే ప్రభా నీ సన్నిధిలో రావడానికి మీరు సహాయపడినందుకు కొరకు వందనాలు స్తోత్రాలు ప్రభా మరి తండ్రి. ముందున్న దినాల్లో ప్రభా మరి తండ్రి సేవా పరిచయంతటి మీద మీ హస్తం ఉంచండి ప్రభా మరి తండ్రి.
నాయనా ప్రభా మరి సంఘ ప్రార్థనలో పాట ద్వారా వాక్యం ద్వారా ప్రభా యెహోవా నిత్యం నడిపించిన వాగ్దానమును బట్టి వందనాలు. ఈ వాగ్దానం నెరవేర్చుకొని ప్రభా మా పక్షం ఉండి మా కార్యములు నెరవేర్చే దేవుడు, అందును బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా మరి తండ్రినైనా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. ఎక్కే అనుభవం దావీదును ప్రభా ఎత్తైన కొండ మీద నన్ను ఎక్కించుము అని దైవజనుడు ప్రార్థించినట్లుగా ప్రభా మేము కూడా ప్రభా నీ సన్నిధిలోనైనా నడిపించబడడానికి కొరకై నాయనా ప్రభా మరి తండ్రి తన కుమారుడైన అభిషాలము కొరకై ప్రభా మరి తను గది మీనికి వెక్కి ప్రభా మరి తండ్రి ఎదురు చూస్తున్నట్లుగా ఎక్కే అనుభవాన్ని గురించి మాట్లాడుతూ వచ్చావు ప్రభా. మరి రెండవది ప్రభా గదిలోనికి వెళ్ళి ప్రభా రహస్యమందు చూచి తండ్రి కొరకు తలుపులు వేసుకొని ప్రార్థించే అనుభవాన్ని గురించి చూపిస్తూ వచ్చారు ప్రభా. మరి చాటున ఓ ప్రభా ఇర్మియా భక్తుడు ఏడ్చినట్లుగా ప్రభా ప్రజలు లోబడిని ప్రజలు వారు ఎంతో ప్రభా దుఃఖపరిచిన ఏర్పాటు ప్రభా. మేము కూడా అలాంటి వారమే కాబట్టి ప్రభా మేము కూడా చాటున ఏడవాలని ఓ ప్రభా నీ కొరకు మీరు గమనిస్తున్న విధానం బట్టి వందనాలు. నాలుగవది ప్రభా మరి స్తుతి చెల్లించే ప్రార్థన మేము చేయాలి. ఎక్కే అనుభవం ప్రభా. దానియేలు తన ఇంటి పైకి వెళ్ళి ప్రభా మరి తన యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ప్రభా తన దేవుడైనటువంటి ప్రభును ప్రభా ఆరాధించినట్లుగా స్తుతించినట్లుగా ప్రభా మరి ప్రార్థన ద్వారా తన విన్నపములు ఓ ప్రభా తన కొరకు అపాయం కాసుకొనుంది. ఆయనను భయపడలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించెను, స్తుతించెను. ఈ మాటను బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా. మరి తండ్రి నువ్వు ఒక్కడవే ఆశ్చర్యమైన కార్యాలు, మహాకార్యాలు, వింత కార్యములు చేసే దేవుడు ప్రభా. మరి నీవు వంటి దేవుడు మరి ఎవరున్నారు ప్రభా? నీవు మాత్రమే మా పక్షంగా సహాయం చేసే దేవుడు ప్రభా. మరి తండ్రి సంఘం పరిస్థితులు జ్ఞాపం చేసుకోండి ప్రభా. మరి తండ్రినైనా మరి మందిరం కన్స్ట్రక్షన్ జరుగుతుంది, దాని కొరకు ప్రార్థన చేస్తున్నాం, సహాయపడి కృప చూపించండి ఓ ప్రభా. మరి తండ్రినైనా మరి శేఖర్ కేసు కొట్టువేసినట్లుగా సహాయం చేయని కృప అనుగ్రహించండి ప్రభా. మీరు ఒకరే దయగల దేవుడు, గొప్ప దేవుడు, సహాయపడండి. ఆంతోని ప్రభా బ్రదర్ని ప్రభా మరి తన కుమారి సిస్టర్ని జ్ఞాపం చేసుకోండి. వారి కుమారుడు ప్రభా అనిల్ కుమార్ మరియు ప్రభా వాసవి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మొట్టమొదటి కూతురు ప్రభా మరి అభిజ్ఞ ప్రభా బర్త్డే నాయన ప్రభా మరి తన బిడ్డను జ్ఞాపకం చేసుకొని ప్రభా బిడ్డకి ఇచ్చినటువంటి బర్త్డే సందర్భంగా మరి సంఘానికి ప్రభా కృతజ్ఞతలు చెల్లించాలని ప్రభావారు మరి స్వీట్ని సిద్ధపరచుకుంటుండగా దాన్ని బట్టి కూడా వందనాలు. ఈ విధంగా ప్రభా మరి తండ్రి గుణసుందరక జ్వరం వస్తుంది, మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. మరి తండ్రి మరి చరణ్ మరి వాంతులు ప్రభా అవుతున్నాయి ప్రభా, స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి ఇన్ఫెక్షన్ అయింది ప్రభా, మరి సహాయపడండి. మరి అమ్మకు జ్వరంతో బాధపడుతుంది ప్రభా, స్వస్థత కొరకు ప్రార్థన చేయమని కోరారు, సహాయం చేసి కృపాను గ్రహించండి. ఆ విధంగా ప్రభా మరి తండ్రి నాయన ప్రభా మరి తండ్రి మరి నాయన మరి ఓ ప్రభా మరి తండ్రి మరి నాయన మరి మత్తయ్యన్న ప్రభా జ్వరము మరి ప్రభా మరి తన వాంతులతో ప్రభా మరి తండ్రి ఎంతో బాధపడుతున్నాడు, నిరోచనలతో బాధపడుతున్నాడు ప్రభా. ఎంతో ప్రభా నీ దాసుని కనికరించము, కృప చూపించము ప్రభా. మరి తను ఎంత నమ్మదగిన దేవుడో, గొప్ప దేవుడు, ఆశ్చర్య కార్యాలు, అద్భుతమైన కార్యాలు చేసే దేవుడో కాబట్టి నీకు ఎంతో వందనాలు ప్రభా. మరి తండ్రి ఈ సమయంలో ప్రభా మరి తండ్రి నాయన ప్రభా మరి తండ్రి మేము పరిచారకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. పరిచయకు వెళ్ళువారు నమ్మకంగా పరిచయ చేయనట్లుగా ప్రభా మరి తండ్రి మీ వాగ్దానంలో బట్టి వందనాలు. మేము అందరం ప్రభా ఎలా పరిచయ చేయాలో మాతో మాట్లాడమని, మమ్మల్ని మీ దయగల చేతులకు అప్పగించుకుంటూ సమయాన్ని దీవెనకరంగా మార్చమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక సహవాసం చేరి వచ్చిన మనకును ఇక్కడున్న బిడ్డలకు దేవుని ఆశీర్వాదము తోడేనుగాక. ఆమె దయచేసి సమయంలో మరి పాట పాడుకుంటాం. సమయంలో మనము ఓ పాట పాడుతుంటాం, దాని కొరకు ప్రార్థన చేస్తాం. స్వీట్ కొరకు ప్రేమ నమ్మకలు తండ్రి ప్రభా మరి తండ్రి మరి నాయన మరి బిడ్డకు ప్రభా బిండికు ఇచ్చిన బర్త్డేని బట్టి వందనాలు ప్రభా. స్వీట్ పంచుతుండగా సహాయం చేయండి ప్రభా. మరి తను మీ సన్నిధి మాతో ఉంచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె ఆ స్వీట్ తీసుకో. ఒక చిన్న పాట పాడుకుందాం. పాట సంఖ్య 651, 636, 536. యెహోవా నీ కృపాతిశయం. యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతున్, నిత్యము కీర్తింతున్. యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతున్.
నిత్యము కీర్తింతున్ తరతరములకు నీ విశ్వాసత తెలియపరచెదను తెలియపరచెదను తరతరములకు నీ విశ్వాసత తెలియపరచెదను తెలియపరచెదను కలువరి సిలువారక్తముతో నిబంధన స్థిరపరచి పాపము క్షమించే కలువరి సిలువారక్తముతో నిబంధన స్థిరపరచి పాపము క్షమించే యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతున్ నిత్యము కీర్తింతున్ మంచి పోరాటము పోరాడి జయమును పొందెదను జయమును పొందెదను మంచి పోరాటము పోరాడి జయమును పొందెదను జయమును పొందెదను మహిమా మకుటముని చెడు ప్రభులకు హల్లెలూయా పాడెదన్ హల్లెలూయా పాడెదన్ మహిమా మకుటముని చెడు ప్రభులకు హల్లెలూయా పాడెదన్ హల్లెలూయా పాడెదన్ యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతున్ నిత్యము కీర్తింతున్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం తండ్రి, ప్రభావ తండ్రి, మీ కార్యములు బట్టి వందనాలు ప్రభావ, మీరు చేస్తూ వచ్చిన ప్రతి మేలును బట్టి వందనాలు ప్రభావ. దైవ దేవుడు, కృపగల దేవుడు ప్రభావ తండ్రి, మరి ప్రభావ తండ్రి స్వీట్ పంచడానికి ఆంతోని కుమారి సిస్టర్ని బట్టి వందనాలు ప్రభా. కుమారుడు ప్రభా అనిల్ ప్రభా తండ్రి మరియు వాసవిని బట్టి ప్రభా మొట్టమొదటి కూతురునిచ్చారు. ఆ విజ్ఞ ప్రభా బర్త్డేను దీవెనకరంగా మార్చు దేవుడు ప్రభా అన్ని విషయంలో ప్రభా తండ్రి మీరు ఆ బిడ్డల విషయంలో చేసిన సహాయాన్ని బట్టి వారు స్వీట్ పంచుతూ వచ్చారు ప్రభా. కుమారి సిస్టర్ ఆంతోని బిడ్డని ఆ నీళ్ళను ప్రభా వాసవిని జ్ఞాపం చేసుకుని ఓ ప్రభా వెళుతుండగా తోడుగుండమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్. ఇక్కడ స్పెట్స్ ఉన్నాయి.